రండి, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూసినట్టే దేవుని యొక్క వాక్యంలో మరి సహోదరి శారదక్క, అదే రీతిలో దావీదన్న రూతక్క వారి గృహంలో ఈరోజు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నాం కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ ఉపవాస ప్రార్థన ఇప్పటివరకు చూసిన ఉపవాస ప్రార్థన కంటే దేవుని కృప, దేవుని చిత్తం అయితే అధికముగా ఉంటుంది, వేరే రీతిలో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, ఎందుకు కీర్తన ఎప్పుడు ఒకటే చెబుతాడని భయ నవ్వుతున్నావా? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. మనం ఇప్పుడు ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలన్నది ఇక్కడ ఉంది బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథం టైమింగ్ ఎప్పటి వరకు అక్క? ముగింపు ఏమైనా చెబుతారా? ఎందుకంటే ముగించమంటారు? అట్టంటే కష్టం. మీరు నాకు ఇష్టమైతే మీకు కష్టమైతే చెప్పాలి టైం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇష్టమో కష్టం ఎట్లయినా బాధ అయినా ఉండాల్సిందేగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. కదుపుతుంది చూడు పాప. న్యాయాధిపతుల గ్రంథం వెనక జరగమ్మ. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనము. అందరం కలిసి చదువుదాం. ఇంకా కనబడలేదా? 217 పేజీ నెంబర్, పాత నిబంధన. వీరందరూ కత్తిదుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరినూ జనులందరినూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసే మాట ఏంటంటే, యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. ఎప్పటి వరకు అర్పించారు? మన ఉపవాస ప్రార్థన ఇప్పుడు ఎప్పటి వరకే? ఇంకంతే. మనం ఎంతవరకు ఉపవాసం ఉంటే అంతవరకే, సాయంకాలం వరకే, దేవుడు సమయం ఇచ్చినంత వరకే. మేమైతే త్వరగా వెళ్ళిపోతాం, మీరైతే చేస్తా ఉన్నాను ప్రార్థన. సరేనా? సరే, అట్లా కాదులేండి, అందరూ షుగర్ బీపీలు ఉండవాళ్లే కదా. కానీ కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుదాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలు యెహోవా సన్నిధిని అర్పించిరి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన. తీసుకోండి అమ్మా, చేరు అక్క పట్టించారు. కాబట్టి ఉపవాస ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? తీసుకో. ఉపవాస ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. మీరు ఇటు జరిగేసండి అన్న, తెలిసన్నా దీనికి అనుకుంటారు, లేకపోతే దీనికి అనుకోండి. అక్క మీరు ఇటు జరగండి, మీరు ఇటు వచ్చే కొద్దిగా జరగండి. నువ్వు వెనక జరగమ్మా, నువ్వు ఇటు పక్క కూర్చోగెత్తున్నా, నువ్వు ఇటు వచ్చే. మీరు అక్క మీరక్క ఎక్కడుండా చిన్నపిల్లలాగానే కలిసిపోయేది, చిన్నపిల్లల కూర్చోవచ్చు. అంతేక అయిపోయా. ముగ్గురు చిన్నపిల్లలు, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఒక మాటను చూస్తున్నాం. ఏంటి మాట అంటే, బైబిల్లో రాయబడిన మాట. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే ఇక్కడ ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. అసలు ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన ఎట్లా చేసాము, లేదా ఉపవాస ప్రార్థన ఎట్లా చేసాం చెప్పాలి. ఉపవాస ప్రార్థన అంటే ఎట్లా చేస్తూ వస్తాం? పొద్దున్నే లెగుస్తాము, తల అంటుకుంటాము, తలస్నానం చేస్తాము. చేసి వచ్చారా లేదా? తలస్నానం చేస్తాము, చక్కగా బయలుదేరి మందిరానికి వస్తాం, లేదా ఎక్కడైనా ఉపవాస ప్రార్థనకు వస్తాం. ఇది కోణంలో. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటారు. వాక్యం చెప్పొద్దు సేవకుడు. మేము చెబితే మీరు ప్రార్థన చేసుకుంటారు, మంచోళ్ళు. అవునా? అయితే సేవకుడితో సంబంధం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే సరే, బైబిల్లో ఒక మాట చూద్దాం. దేవుని సన్నిధిలో అసలు ఉపవాసం అంటే ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళు? ఉపవాస ప్రార్థన అంటే అలా చేసేవాళ్ళు. మందిరంలో సంగతి, మందిరంలో చెప్పే వర్తమానాలు వేరండి, ఇక్కడ వర్తమానం వేరు. ఉపవాసం అంటే ఎలా చేస్తాం, ప్రార్థన అంటే ఎలా చేస్తాం అమ్మా? ఏమి తినకుండా చేస్తారు ఉపవాస ప్రార్థన అంటే. ఇంకా
ఇంకో ఉపవాస ప్రార్థన అంటే ఎలా చేస్తారు? ఆ డోర్ కూడా తీసేయండి, ఆ కెంపర్ అది కూడా ఓపెన్ చేసేయండి. ఉపవాస ప్రార్థన అంటే ఎలా చేస్తాము? ఏం తినకోకుండా చేస్తాం. 1 2 పాదాలు పట్టుకున్నాం, మంచిదైతే. ఇంకా 3వ కోణం ఏమైనా ఉందా? సరే, ఇక్కడ ఉన్న ఉపవాస ప్రార్థన డిఫరెంట్గా ఉంది. మనం ఉపవాస ప్రార్థన ఎలా చేస్తాము? మనం ఉపవాస ప్రార్థన ఏం చేస్తాము? 1 ఏం తినకుండా వస్తాం, అంతేనమ్మా. 2 తండ్రి పాదాలు పట్టుకుంటాం. 3 అక్క బ్రతిమాడుకుంటాం. ఇది ఉపవాస ప్రార్థన, మనకు తెలిసింది. సరే అమ్మా, ఆ దుఃఖంతో ఓకే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెబుతున్నారు, మంచిది. సరే, ఇప్పుడు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు బెన్యామీన్ అటువంటి గోత్రం కలిగిన వారు, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది. యుద్ధాలు జరిగేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతాం. కానీ ఏదైనా జరిగినప్పుడు సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, ప్రభు ఏమంటే, వీళ్ళు వచ్చి ప్రభుని అడిగారు, ప్రభు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటావంటే వెళ్ళండి, నేను అప్పగిస్తానని చెప్పాల్సింది చెప్పేశాడు ప్రభు. అయిపోయింది. సరే, ఇక్కడ ఉపవాస ప్రార్థన మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా చేశారు ఉపవాస ప్రార్థన అంటే, ఒక కోణాన్ని మనం చూడొచ్చు. ఉపవాస ప్రార్థన ఎలా చేశారంటే, నేను మరలా చదువుతున్నా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం మధ్య నుండి. బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం అని దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఎలా ఉపవాస ప్రార్థన ఉంటారండి? ఏడ్చుచు, కరెక్టే కదా? ఏడ్చుచు ఏం చేశారు? నేను ఎలా చేశారు అంటున్నా, వాళ్ళు ఉండే విధానం అడగలా. ఎలా చేశారు ఉపవాస ప్రార్థన అంటే నేను తర్వాత చెబుతా. దాన్ని ధ్యానించమునుపు ప్రార్థన, ప్రభు నడిపింపు కొరకు వాక్యం ధ్యానించమును. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. సమల తండ్రి, కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్నాను, సాయం చేయండి, ఆలస్యమై క్షమించండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. ఈ వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యం ధ్యానిస్తున్నాను. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి ప్రజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పిలుగులో మా జీవితాలు సరిచేయమని తండ్రి, ఈరోజు ఉపవాస ప్రార్థన మేము ఎలా చెయ్యాలో మీరు మాకు బయలుపరచండి. అలా చేయడానికి కూడా మీరు మాకు కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటను చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నట్టయితే, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించండి. ఎలా ఉపవాస ప్రార్థన చేశారండి? ఏడ్చుచు ఉపవాస ప్రార్థన చేశారు. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, సమాధాన బలులు అర్పించుచు ఉపవాస ప్రార్థన చేశారంట. ఎలా చేశారంటే ఉపవాస ప్రార్థన? నేను అడుగుతూ వచ్చా, వాళ్ళు ఎలా ఉండారని అడగలా, ఎలా ఉపవాస ప్రార్థన చేశారంటున్నా. ఏడ్చుచు కాదు, సమాధాన బలులు అర్పించుచు ఉపవాస ప్రార్థన చేశారంట. అసలు సమాధాన బలి అంటే ఏంటి? సమాధానము అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే శాంతి అని అర్థం. ఏమని అర్థం అండి? అక్క దాని గురించి పట్టించుకోవద్దు, ఇంపార్టెంట్ మనకే ఇప్పుడు ఈ వాక్యం. దాని కొద్దిగా అవసరమైతే పక్కన పెట్టండి. కాబట్టి ఎలా ఉపవాస ప్రార్థన పర్లేదు, కూర్చొని ఉండి దానికి కనిపించదు. ఈ యొక్క చిన్న కుక్క పిల్లని ఆ కుక్క పిల్లని పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఇద్దరు వాడుకుంటారు, మనకే కాల సంగతి అది. పోరు కూర్చోమ్మ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో చూస్తున్నమాట, వాళ్ళు ఎలా ఉపవాసం ఉంటారంటే సమాధాన బలులు అర్పించుచు ఉపవాసం ఉండాలి. ఎలా ఉండారు ఉపవాస ప్రార్థన? సమాధాన బలులు అర్పించుచు ఉన్నారు. సమాధాన బలి అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి శాంతి పరిచేటటువంటి బలి. అంటే ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని కోపం అక్కడ ఉంది. ఏముంది? దేవుని కోపం. ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సమాధాన పరచాలంటే శాంతి పరచాలి. దేవుని ఎందుకు శాంతి పరచాలంటే దేవుడు కోపంగా ఉన్నాడు. ఎవరి మీద కోపంగా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీద కోపంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద కోపంగా ఉంటున్నారు. ఏం చేశాడు? వారి సహోదరులు ఏంటంటే బెన్యామీలు వారితో యుద్ధం చేసినప్పుడు బెన్యామీలకే అప్పచెప్పాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు కోపంగా ఉన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలుస్తుంది. దేవుడు కోపంగా ఉంటున్నారు. ఏం జరుగుతూ వచ్చిందంటే, వాళ్ళు విజయాన్ని పొందలేకపోతూ వచ్చారు. ఏం జరుగుతూ వచ్చింది? విజయాన్ని పొందలేకపోతూ వచ్చారు, ఓటమి పాలవుతూ వస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఓటమి పాలవటానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో దేవుడు కోపాన్ని తెప్పించారు. అంటే దేవునికి సమాధానంగా కానీ, దేవుని శాంతి, సమాధానం అంటే శాంతి,
సమాధానం అంటే శాంతిపరిచే విధానంలో ఉపవాస ప్రార్థన చేయలేదు కాదు, క్షమించండి. వాళ్ళ జీవితం అంతకుముందు అలా లేదు. ఉపవాస ప్రార్థన అలాగే చేస్తున్నారు, కానీ అంతకుముందు శాంతిపరిచే విధానంలో చేయలేదని కదా ఇప్పుడు చేస్తున్నారు. అంతకుముందు ఎలా ఉండాలంటే వారి జీవితాలు కానీ వారి అనుభవాలు కానీ దేవుని కోపం తెప్పిస్తున్నారు. సో దేవుని కోపం తెప్పించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే వారి సహోదరులు ఎదుటే పడిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఈ అనుమతించిన సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఇక దేవుని సన్నిధికి వచ్చి, అప్పుడు దేవునికి మనకి మధ్యలో అసమాధానం ఉంది అంటే దేవుని మనం శాంతిపరచాలని ఉపవాసం ఉండి సమాధాన బలులు దేవునికి అర్పించారు. అంటే దేవుడు ఎందుకైతే కోపగించుకున్నాడో దాని నిమిత్తమై దేవుడు శాంతిపరచబడటం కొరకై ఉపవాస ప్రార్థనలు బలు అర్పించారు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు కోప్పడితే ఏమైంది? చాలా విషయాలు జరుగుతాయి. దేవుడు కోప్పడితే ఏమవుతాయి? మనం దేవుడు కోప్పడితే ఏమైంది? సదొమ గొమొర్రా పట్టణస్తులు మొత్తం కూడా చనిపోయారు. ఇంకా దేవుడు కోప్పడితే ఏమైంది? మోషే మీద దేవుడు కోప్పడతాడు. అయ్యా నా కోసం వెళ్ళు, నా ప్రజలు ఉన్నారు వాళ్ళని తీసుకురాని 3వ అధ్యాయం 4వ అధ్యాయం మాట్లాడుతుంటే నేను నత్తివాడిని అట్టంటోని ఇట్టంటోని దేవుడు తన పిలుపు కొరకు పిలిపించి తన పరిచర్య కొరకే తన ప్రజల్ని విడుదల ఇవ్వటం కొరకే దేవుడు మాట్లాడుతుంటే నేను నత్తివాడిని అట్టంటోని ఇట్టంటోని సాగులు చెబుతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నీకంటే గొప్ప లేడు అనుకున్నావు నిన్ను ఏర్పరచుకోవడానికి, నేను పరిచారకుడిగా ఏర్పరచుకోవడానికి. దానికి ఏమన్నా కింద ఏమన్నా ఉందని చూడక్క, అద్దానికి కింద మేకేమన్నా ఉందా? అయితే ఓకేలే, లేత వాళ్ళ మెడ మీద పడిందంటే ఇబ్బంది. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి అక్కడ అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే మోషే దేవుడు చెబుతాడు, నీకంటే గొప్పవాడు లేడా? అహరోను లేడా? అహరోను మాట్లాడగలిగిన వాడు, వాక్చేత్తారం కలిగినటువంటి వాడు అహరోను. నేను అహరోనుతో మాట్లాడలేనా? అహరోను ఏర్పరచుకోలే అట్ట కాదు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీ నోరుకి బోరుగా అహరోను పెట్టా, నువ్వు అహరోనుకి దేవుడుగా ఉంటావు, ఇలా ఉండని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే మోషే ఏమంటాడు? నేను నత్తివాడిని అంటాడు. అక్కడ దేవుని కోపం మోషే మీదకి వచ్చింది. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని కోపం మోషే మీదకి వచ్చినప్పుడు, మోషే యొక్క కుమారుని మీదకి వచ్చినప్పుడు సిపోరా ఏం చేస్తుంది? పిల్లవాడికి సున్నత చేసి అతని చర్మము ఎట్లాగో ఆడబడేసినప్పుడు దేవుడు శాంతి పరచబడతాడు. దేవుని కోపం ఆగిపోయింది అక్కడే కాదు, దేవుని ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దేవుని కోపం రగులుకున్నప్పుడు సర్పంలో వచ్చి ప్రజలు కాటేస్తూ ఉంటున్నాయి. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దేవుడు కోపపడితే నష్టం ఎవరికంటే మనకే, ఎవరికి ఉండదు. అసలు ఇక్కడ ఇంకో సందర్భం ఏంటంటే, ఇప్పుడు మన మీద దేవుడు కోపంగా ఉన్నాడు, మనకు ఏదైనా ఒక కార్యం చేయాలా, దేవుడు జరిగించట్లా. నేను గర్భఫలం అని చెప్పట్లేదు, కానీ అదే ఓ పాయింట్ అయి ఉండొచ్చు. ఇంకా చాలా విషయాలు మన జీవితాలు ఏదో దేవుడిని అడుగుతున్నాం, దేవుడు మనకి ఇవ్వట్లా. ఇక్కడికి వచ్చిన మన అందరికీ ఏదో ఒక అవసరతలు అక్కర్లు ఉన్నాయి, మనం అడుగుతున్నాం కానీ దేవుడు ఇవ్వట్లా. కారణం ఏంటి? బహుశా దేవుడు కోపంగా ఉన్నాడేమో మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని శాంతిపరచడానికి అవసరమైన ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం, అది మెయిన్ రీజన్. మనం అనుకుంటాం, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్నో అవసరత గురించి ప్రార్థన చేస్తున్నా, కన్నీటితో లేదా మామూలుగా మొరపెడుతూ వస్తున్నా, దేవుడు ఎందుకు నా ఉపవాస ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లా. మందిరంలో ఉపవాస ప్రార్థన పెడితే వెళ్తున్నా, 40 వారాలు 40 దినాలు 40 కోణాలు చెబుతానన్నాడు ఆ సేవకుడు. చెప్పేదే చెబుతున్నాడు, ఎన్ని చెప్పినా కానీ నేను ప్రార్థన చేస్తున్నా, కానీ నాకు ఎందుకు సమాధానం రావట్లా అని ఏ రోజున ఆలోచన చేసావా? ఎవరైనా సరే లేదు. చేశారా? మంచిదైతే చేస్తే. చాలాసార్లు మనం అజ్ఞానం నుండి చేయని వారు ఉంటాం, కానీ బైబిల్ ఏమంటుందంటే అస్సలు మరి చేస్తే ఏం జరిగింది అక్క? ఆన్సర్ ఏమొచ్చింది? ఇంకా ఇది ఇంకా బాగుంది. తెలిస్తే దాని గురించి తెలిసిపోయినట్టే కదా అడిగితే. అయితే ఒక విషయం ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నా దానికి సమాధానం రావట్లేదంటే దేవుడు కోపంగా ఉన్నాడు మన విషయంలో. ఎందుకు కోపంగా ఉన్నాడంటే ఆయన ఎందుకు కోపంగా ఉన్నాడు ఏంటన్నది, అసలు ఆయన కోపం రేపడానికి కారణాలు ఏంటన్నది చూద్దాం. ఇది ఇంట్రడక్షన్, ఇంకా వాక్యం అవలా చాలా ఉంది, గట్టిగానే సిద్ధపడేవాళ్ళు. కాబట్టి 7 విషయాలు ఉన్నాయి. ఎప్పుడు 5 చెప్తే ఈరోజు 7 ఖచ్చితంగా ఉన్నాయి. అయితే విషయం ఏంటి? దేవుని శాంతిపరచాలి అంటే మన ఉపవాస ప్రార్థన దేవుణ్ణి శాంతిపరిచేటట్టు ఉండాలి. ఎందుకంటే మన మీద దేవుడు కోపంగా ఉన్నాడు. దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలంటే ఆయన ఆగుతున్నాడంటే మన మీద కోపంగా ఉన్నాడేమో, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. లేదా నీ ప్రార్థన ఆలస్యమయ్యి నువ్వు చేసే ప్రార్థన అది దేవుడు ఇవ్వటానికి మనకు నష్టం వచ్చి దేవుడు ఆపుతున్నాడేమో, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. కానీ ఒక రీజన్ ఈ రోజు చూసేది ఏంటంటే, దేవుడు మన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు లేదా మన ప్రార్థన ఆలోచించకపోవడం కారణం ఏంటంటే దేవుడు మన మీద కోపంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిలో అయితే దేవుణ్ణి శాంతిపరచడానికి బలులు అర్పించారో అట్లా మనం ఏం చేయాలా? ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి శాంతిపరచాలి. శాంతిపరచడం అంటే ఏం చేయాలి? ఒక మేక పిల్లలో
ఒక నక్క పిల్లను తీసుకొచ్చి బలి అర్పించడం కాదు. విరిగినాలుగిన హృదయమే ఆయనకి నిజమైన బలి. ఇప్పుడు మనం అర్పించాల్సిన బలి ఏంటి? కుక్కల మేకలు కాదు. ఏం అర్పించాలా? హృదయాన్నే ఈరోజు బలిగా అర్పిస్తే ఆయన మన మీద ఉన్న కోపంను తగ్గించుకుని మన ఎడల మనం విరిగినాలుగిన హృదయంతో ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన, అది దేవుణ్ణి శాంతిపరిచే కోణంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కావాల్సిన మనకు అవసరతలు తీర్చేవాడు ఉంటాడు దేవుడు. ఈరోజు అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? దేవుణ్ణి మనం శాంతిపరిస్తే, విరిగి నలిగిన హృదయంతో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన శాంతి పడితే మనకు అవసరమైన ఇచ్చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సమాధాన బలులు అర్పించారు. దేవుడు శాంతి పడ్డాడు. కోపగించుకున్న దేవుడు, కోపం కలిగిన దేవుడు శాంతం వహించాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి నెక్స్ట్ స్టెప్ ఇలాగానే విజయం వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలు అంటే అక్కడ అర్థం ఏంటి? శాంతి పరచాలి దేవుణ్ణి. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా సమాధాన బలులు అంటే దేవుణ్ణి శాంతి పరచాలి, శాంతి పరిచేటటువంటి బలి ఈరోజు మనం ప్రభువుకి అప్పచెప్పాలి. ఆ బలి అర్పిస్తే ఒకవేళ మన అవిధేయతను బట్టు, మన పొరపాటును బట్టు, మన లోపాలను బట్టు మన మీదున్న కోపాన్ని అయినా ఆపివేసుకుని మన బలి అంగీకరించి మనకు అవసరం తీర్చొచ్చేమో. మెయిన్ రీజన్ ఏంటి? ఈరోజు దేవుని కోపాన్ని శాంతి పరిచేయటం కొరకే ఉపవాస ప్రార్థన. గర్భఫలం కోసం దానికోసం నేను చెప్పను. ఎందుకంటే అసలు మెయిన్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎందుకోసం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా ఈ రోజు మన జీవితం మీరే కదా, ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా దేవుణ్ణి శాంతి పరచడం కొరకై మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు మన హృదయము విరిగి నలిగిపోతే ఉపవాస ప్రార్థనలో దేవుడు శాంతం వహించవచ్చు. బహుశా శాంతం వహిస్తే నీ అందరూ తనకున్న ప్రేమను బట్టి నువ్వు ఏదైతే అది ఇస్తాడైనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఆయన్ని శాంతిపరచాలి. అస్సలు దేవుని కోపాన్ని తెప్పించే విషయాలు ఏంటి? ఇది మెయిన్ థీమ్. అర్థమవుతుందండి? దేవునికి సమాధాన బలులు అంటే ఒక రకంగా చెప్పాలంటే శాంతిపరిచే బలులు అర్పించాలంటే అసలు అర్పించడానికి గల కారణం ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఉపవాసము ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే చాలా కోణాలు ఉన్నాయి. దేవుడు కోపగించుకోవడానికి, దేవుని కోపం మన మీదకి రాకపోవడం కదా, రావటానికి గల కారణాలు. ఇప్పుడు మనం దేవుని శాంతి పరచాలని ఉపవాసం ఉండం. అసలు దేవుని కోపం ఎందుకు వస్తుంది మన మీద అంటే ఒక 7 విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సింది. దాంట్లో మొదటి కోణము 7 విషయాలు అంటే తొందరగా ముగిచ్చేద్దాం, అంతేనా? తొందరగా. కాబట్టి 7 విషయాలు. మొదటి మాట నిర్గమాకాండం 23:21 వచనం. దేవుని కోపాన్ని తెప్పించడానికి గల మొదటి కారణము. అయితే దేవుని శాంతిపరచాలి మన ఉపవాస ప్రార్థన ద్వారా. కానీ దేవుని కోపాన్ని తెప్పించడానికి గల మొదటి కారణం ఏంటి? నిర్గమాకాండము 23:21 వచనం. 23:21 వచనం. ఆయన మాట వినవలెను, ఆయన కోపము లేకపోవచ్చు, ఈ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి కోణము ఆయన కోపం తెప్పించడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవడం. అసలు ఆయన కోపం తెప్పించడానికి మొదటి కారణం ఏంటి? ఆయన మాట వినకపోవడం. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో దేవుడు ఖచ్చితంగా కోపం వచ్చింది. అర్థమవుతుందండి? దేవుడు కోపం రావడం కారణం ఏంటి? మనం దేవుని మాట వినాలి. మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే దేవుని మాట వినాలి. మనం ఎవరి మాట వింటాం చెప్పండి? చెప్పు. దావీదాన్ని ఎవరి మాట వింటాం? ఇంటే అత్తమ్మ మాట వింటాం. ఇక తల్లి అయినా అత్తమ్మైన ఆమె కాబట్టి కొట్టినా తిట్టిన ఆమె కదా, అంతేనా? దావీదన్న వాళ్ళే మాటలు వింటాం. పెద్దవాళ్ళ మాటలే మనం వినగలుగుతాం. సరే, వాళ్ళ మాటలు వింటాం తప్పని నేను అట్లా వినాలి మెయిన్. సరే, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే దేవుని మాట కూడా మనం వినాలి. అంటే దేవుని మాట ఎప్పుడైతే మనం వినమో అప్పుడు దేవుని కోపాన్ని పుట్టించేవారు. మన పితరులైనటువంటి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు రాలిపోవడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? పెద్దలందరూ, పెద్దలంటే సంఘంలో ఉన్న పెద్దలు కాదండి, అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల పైపాయం కలిగిన వారు అందరూ కూడా అరణ్యంలో రాలిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? దేవుని కోపం. దేవుని కోపం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. అసలు ఎప్పుడో పోవాల్సిన వాడిని 40 సంవత్సరాలు, ఎప్పుడో పోవాల్సిన వాడిని 40 సంవత్సరాలు ఎందుకు ఆపాడు దేవుడు? ఎందుకంటే వాళ్ళు పరీక్షిస్తున్నాడు. కానీ వారి జీవితంలో ఏముందండి? దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారు. భోజనం కోసం దేవుని కోపమే తెప్పించడమే, నీళ్ళ కోసం దేవుని కోపం తెప్పించడమే, ఏదైనా అవసరమైన దేవుని కోపాన్ని తెప్పించడమే, ఏ విషయంలో సరే దేవుని కోపాన్ని తెప్పించడమే. తీయక్క నా కోపం రాకుండా తీసేనా? ఫోన్ తీసేసి స్విచ్ ఆఫ్ సైలెంట్లో పెట్టు.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయనకు కోపము తెప్పించే విషయాలు ఏవైతే జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని బట్టి ఏం జరుగుతుందండి? దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారట. అంటే దేవుని మాట వినకపోవడమే దేవుని కోపం తెప్పించినట్టు. ఈరోజు మనం అర్థం చేసుకోండి, మన జీవితంలో దేవుడు ఎందుకు మనం ఒకటి అడుగుతున్న దేవుడు ఇవ్వట్లేదంటే మెయిన్ రీజన్ వెనకాలి మెయిన్ రీజన్ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఏంటిది అది? ఏంటంటే దేవుని మాట మనం వినకపోవటం బట్టి, దేవుని మాట సరిగ్గా వినకపోవటాన్ని బట్టి దేవుని కోపం వస్తుందేమో. ఆ కోపాన్ని బట్టి మనం అడిగేది దేవుడు ఇవ్వకుండా ఆపుతున్నాడేమో. మనం అది ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఆయన కోపం రావడానికి మొదటి రీజన్ మనము ఆయన మాట వినకపోవటమే. ఎప్పుడైతే మనం దేవుని మాట వినము, ఎప్పుడైతే మనం దేవుని మాట వినకోకుండా ఉంటామో, ఎప్పుడైతే దేవుని మాట్లాడుతున్న మాటకు మనం లోబడమో, అప్పుడు ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి వచ్చేసింది. లేదా దేవుని మనల్ని బట్టి కోపగించుకుంటాడు. నేను అదే కదా మనం వర్తమానం చూస్తూ వచ్చాం. ఏమని రాబడుతూ వచ్చింది? ఆయన మాట, ఆయన వాక్యాన్ని విన్నవారు వారిలో జీవం ఉంటుంది. అంటే మన జీవితంలో ఏదైనా మనం పొందుకోవాలంటే, ఏదైనా మనం సాధించుకోవాలంటే ఏ అవసరం ఉందా? విశ్వాసం వల్ల కానిదంటే ఏది లేదు. మన జీవితంలో ఏదైనా మనం పొందుకోవాలంటే మెయిన్ దేవుని కోపాన్ని తెప్పించకూడదు. ఆయన మాట వినాల్సిందే. ఆయన మాట్లాడే ప్రతి మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మాట మనల్ని ఏమైనా పక్కదోవన నడిపించిద్దా? ఆయన మాట ఏమైనా మనల్ని చెడు మార్గాల్లో ఎలాంటి ఇదిగో పాపం చేయండి నడిపించిద్దా? అస్సలు అట్లాంటి ఉద్దేశం కలిగినోడే కాదు దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన పాపం నుండి ప్రత్యేకించబడినవాడు, పాపంలో ఉండటానికి ఇష్టపడినవాడు, పాపలోకి వచ్చిన పాపంలో ఉండటానికి ఇష్టపడినటువంటి వాడైనా. అలాంటి గొప్ప దేవుని మాట మనం వింటే ఆయన కోపం రాదు. ఏం రాదండి? ఆయన కోపం రాదు. మెయిన్ రీజన్, ఆయన కోపం రావడానికి గల మొదటి కారణము ఆయన మాట వినకపోవటం. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చాం. ఉపవాస ప్రార్థనకి ఈ కుటుంబం ఉపవాస ప్రార్థన కూడా పెట్టుకుందే కానీ ఇక్కడికి వచ్చిన మనందరం మనం పరీక్షించుకోవాలి. అస్సలు మనం ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయడానికి వచ్చాం, లేదా ఉపవాస ప్రార్థన ఎలా చేయబోతున్నాం? నీ ఇక్కడికి వచ్చిన మన జీవితంలో ఏదో ఒక అక్కర్లో మనకు ఉండే, ఏదో ఒక అవసరతలు, మన పిల్లలకు రక్షణ, మనకు రక్షణ, లేదా మన కుటుంబాలకు క్షేమమనో, మన పిల్లలకు రక్షణ, ఏదో అవసరతలో అక్కర్లో ఏదో ఒకటి వచ్చి ఉన్నాం. ఇక్కడ ఏది లేక ఇక్కడికి రాలా, మనం ఏదో అవసరంతో వచ్చి ఉన్నాం. లేదా కుటుంబం కూడా ప్రార్థించడం, మనం కూడా ప్రార్థించడానికి ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉన్నాం. మన ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో దేవుని కోపం తెప్పిస్తూ ఉపవాస ప్రార్థన మనం చేసిన ఆయన ఇష్టపడడు. కానీ మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలా? ఆయన్ని శాంతిపరిచేటట్టు ఉండాలి. ఆయన్ని శాంతిపరచాలంటే ఏం చేయాలా? ఆయన కోపం రావడానికి కారణాలు ఏంటో చూస్తున్నాం. ఏంటి మొదటి రీజను? మొదటి కారణం ఏంటి? ఆయన మాట వినకపోవటమే ఆయన కోపం తెప్పిస్తున్నాం. ఇక రెండో కోణం ఏంటి చూద్దామా? ఆయన కోపం తెప్పించడానికి రెండో కారణం ఏంటి? ఆయన శాంతిపరచాలి. మనం శాంతిపరచాలంటే ఏం చేయాలా? మేకల కుక్కల్ని తీసుకొచ్చి బలి అర్పించడం కాదు. మరి ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయంతోనే ఆయన్ని శాంతిపరచడానికి అవకాశం ఉంది. మనకి ఇంకో మార్గం లేదు. సరే, అసలు ఆయన కోపం రావడానికి మొదటి రీజన్ ఏంటి? ఆయన మాట వినకపోవడం. సరే, రెండో మాట ఏంటి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినది సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసము గూర్చి సంగుచుండగా అది యెహోవాకు వినబడేను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనేను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనము. ఇక్కడ చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జనులు ఆయాసమును గుర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒకనొక ఏం చేస్తూ వచ్చింది? ఒక కొనను దహింపసాగెను. కొనను ఏం చేసింది? దహింపజేసేసింది. అంటే ఇక్కడ రెండో రీజన్ ఏంటంటే, ఆయన కోపాన్ని తెప్పించడానికి గల రెండవ కారణము ఏంటి? ఆయనను గురించి సనుగులు మనలో ఉండడం. ఏముండడం అండి? ఆయనను గురించి సనుగులు మనలో ఉండడం. ఎప్పుడైతే ఆయన గురించి మనలో సనుగులు ఉంటాయో, అంటే దేవుని గురించి మనం ఎప్పుడైతే సనుగులు గొనుగులు కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఓ పేపర్ అమ్మా, కోపం వచ్చింది ఖచ్చితంగా. అంటే మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని గురించినటువంటి సనుగులు గొనుగులు మనలో ఉండకూడదు. దేవుని గురించి సనుగులు గొనుగులు మనలో ఉండయా కష్టమైపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మాట చెబితే కోపగించుకుంటారేమో కానీ మనకేం కోపం రాదులేండి చాలా వరకే. మోషే తన సేవకుడైన మోషే గురించి సనుగులు గొనుగులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు?
అహరోను మిరియాము సనుగులు గొనుగులు ఉన్నప్పుడు ఏం చేశాడు? కుష్టం వచ్చేసింది మిరియాము మీదకి, రాలా? వచ్చినప్పుడు ఏం చేసింది? పాలెం వెళ్ళిపోతే 7 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎంత అవమానం అంటే తన సొంత తండ్రి తన మొహం మీద ఉమ్మేసినట్టు అయిపోయింది. తన జీవితం, తను సృష్టించిన సృష్టికర్త తన మొహం మీద ఉమ్మేసినట్టు అయిపోయింది. అంత దారుణమైన జీవితం. అంటే అక్కడ సనుగులు కొనుగోలు, తన సేవకుడైనా తాను మీద అయినా సనుగులు కొనుగోలు కలిగినప్పుడు దేవుడు ఇష్టపడడు. ఖచ్చితంగా దేవుడు కోపం ఉంటుంది. చేరదక్క ఇవాళ సనుగులు కొనుగోలు అనుకున్నావా? లేవుగా, నువ్వు మంచిదా. అంటే నా ఇంటికే లేటుగా వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు, నేను తిట్టుకోవాక అదిగవా, అది దేవుడు క్షమించను కాక. కటాక్షి ఇంటికాడ అంటానే ఉంటుంది, ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటారు, అయ్యా దేవా వాళ్ళని క్షమించయ్యా, మమ్మల్ని కూడా క్షమించా. అదే నామనన్నామని కాదు లెక్క, మంచిది మంచిదైతే ఇది కామనేలే. అవన్నీ సేవకులు అనుకోవడం ఈయన కానీ బైబిల్ ఇక్కడ వెళ్ళేది మనం ఏదో అనుకుంటాం, కానీ ఇక్కడ స్వార్థంతో అన్నారు. వీళ్ళకు స్వార్థంతో సేవకులు సనుగులు కొనుగోలు ఉంటాయి. ఈ సనుగులు కొనుగోలు దేవుడు ఇష్టపడలా. ఒకసారి మన జీవితంలో సనుగులు కొనుగోలు ఉంటాయి. దేనికి? మనం ఏదో అడుగుతాం, దేవుడు ఎవడు ఎంతకాలం ఇంకా దేవుణ్ణి అడగాలి? ఎన్ని రోజులని దేవుణ్ణి అడగాల? దేవుడు ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటాడు? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు దేవుణ్ణి? సనుగులు కొనుగోలు ఉంటాయి మన జీవితంలో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా మనం కానీ మన పిల్లలు కానీ మనమైనా సరే దేవుని సేవకుల మీద ఎప్పుడైతే సనుగులు కొనుగోలు మన జీవితంలో ఉంటాయో ఖచ్చితంగా దేవుని కోపాన్ని తెప్పించిన వారమే. దేవుని కోపాన్ని తెప్పిస్తే చెప్పాలి. ఇప్పుడు ధనలక్ష్మి అక్కే చెప్పాలి, ఏం జరిగింది అక్క? దేవుని కోపాన్ని తెప్పిస్తే నీ పేరేనా అక్క? ధనలక్ష్మి అక్క. దేవుని కోపాన్ని తెప్పిస్తే నష్టమే, లాభం లేదు. కాబట్టి అలాంటి సనుగులు కొనుగోలు బట్టి దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారు దేవుని ప్రజలు. వాట్ ఎవర్ మేబీ ఎలా ఏం జరిగినా ఈ రోజు మనం సజీవులు ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుని కృపే. యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా మనలో దేవుని మాట వినే జీవితం ఉంది. దేవుని కోపం తెప్పించింది జీవితం. మనం దేవుని మీద సనుగులు కొనుగోలు మన జీవితంలో ఉన్నాయి. అయినా ఈ రోజుకి మనం సజీవులు ఉన్నామంటే మెయిన్ రీజన్ ఏంటంటే యేసు ప్రభువు మన కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మన నిమిత్తమే కలవరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా ఈ రోజు యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా ఆయన మాట వినకపోయినా ఇంకా మాట చూసినట్టయితే ఆయన సన్నిధిలో మనం ఆయన గురించి సనుగులు కొనుగోలు మన మీద ఉందా? దేవుడు కోపంతో ఉంటున్నాడు, కోపం తగ్గించుకుని ఇంకా సహనంతో ఉంటున్నాడంటే కారణం ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా. ఆయన లేకపోతే మన జీవితంలో ఏముండేది? ఆయన లేకపోతే మన జీవితంలో ఎప్పుడూ మనం నాశనం అయిపోయాం. పరవశిన పాట ఎప్పుడో పాడేసేవాడు. కానీ మొదటి కారణము ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి రీజన్ చూసినట్టయితే దేవుడు మన మీద కోపగించుకోవడానికి మొదటి కారణం ఏంటి? ఆయన మాట వినకపోవడం. రెండో కారణం ఏంటి? ఆయన మీద సనుగులు గొనుగులు మన మీద ఉండటాన్ని బట్టి. రెండో కారణం ఏంటండి? ఆయన మీద సనుగులు గొనుగులు మన జీవితంలో ఉండటాన్ని బట్టి. అంటే ఎప్పుడైతే మనం దేవుని మీద సనుగులు గొనుగులు మన జీవితంలో ఉంటాయో, ఇటండి మీరు అందరూ ఇటు వచ్చేసేయండి, ఎలీశంకర్ పక్కన కొందరు కూర్చోండి, మిగతా ఇటండి. ఎప్పుడైతే మన జీవితంలో సనుగులు గొనుగులు ఉంటాయో, ఎప్పుడైతే దేవుని బట్టి దేవుడు చేసే కార్యాలు బట్టి మనం సనుగుతామో గొనుగుతామో, దేవుడు ఇంకా ఆలస్యం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దాకా లోపలికి రండి, కొద్దిగా మీరెక్క ముందరగా వెనక జరుగును. కాబట్టి అన్యాయం చేశాడు, మోసం చేశాడు, అటు చేశాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద సనుగులు కొనుగోలు ఉంటాయో ఖచ్చితంగా దేవుని కోపాన్ని తెప్పించిన వారే. ఇప్పుడు దేవుని కోపాన్ని రండి, ఏం పర్లా, దేవుని కోపాన్ని తెప్పించిన దాన్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు దేవుని మీద శాంతి పరచాలి. కాబట్టి ఇది రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. రెండో కోణం ఏంటండి? రండి, ఏడవగొట్ట పోన్లే, నేనే ఆలస్యం అంటే నాకంటే చాలా మంది ఉంటారు, నేనే ధన్యుడు. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? దేవుణ్ణి శాంతిపరచాలి. అది తర్వాత అడుగక్క, ఇప్పుడు అడగొద్దులే, వాక్యం చెప్పేటప్పుడు ఆళ్ళేరు లేరు తర్వాత. కాబట్టి రెండో కోణం ఏంటంటే దేవుణ్ణి శాంతిపరచాలి. ఎందుకు అసలు దేవుని శాంతిపరచాలంటే దేవుని కోపం తెప్పించాం. ఎందుకు తెప్పించాం మనం? ఒకటి ఆయన మాట వినకపోవడాన్ని బట్టి, రెండు ఆయన ఏదైనా కార్యం చేయడానికి, ఆయన ఏదైనా మన ఎలా ఒక కార్యం జరిగించడానికి మనం అడుగుతున్నా ఆలస్యం చేస్తున్నాడని మనం ఆయన మీద సనుగులు గొనుగులు ఉంటాయి. నాకు ఎందుకు ఇలా చేయాలా? నా కుటుంబానికి రక్షణ ఎందుకు ఇవ్వాలా? నా పిల్లలకి రక్షణ ఎందుకు ఇవ్వాలా? దేవా నా జీవితాన్ని ఇలా ఎందుకు కాపాడలేదు? అలా ఎందుకు కాపాడలేదు? ఉండవా కోపాలు, సనుగులు గొనుగులు? ఉండవాలేవా? ఉంటాయి. మరి ఎన్నోసార్లు సనుగులు గొనుగులు ఉండే ఉంటాయి. ఉండవా? మగులమ్మక్క కూడా సనుగులు గొనుగులు ఉండే ఉంటాయి. నా కుమార్తెను ఎందుకు తీసుకున్నావు ప్రభా, మూడామని ఉంచకూడదా, కాపాడకూడదని అనుకోవడం అక్క. ఎన్నో కొన్ని దేవుని అనుకుంటా వస్తాం. అంటే దేవుని మీద ఏదో ఒక కోణంలో సనుగులు గొనుగులు ఉంటాయి. బట్ ఎప్పుడైతే సనుగులు గొనుగులు దేవుని మీద ఉంటాయో అప్పుడు దేవుని కోపాన్ని తెప్పించినట్టే. ఎవరైనా సరే అస్సలు దేవుని దృష్టిలో దేవుని గురించిన సనుగులు గొనుగులు మన మీద ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవా నువ్వు ఎందుకు ఇలా చేసావు, అందుకే ఇలా చేసావు, ఆయన చేపట్టుకుని నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడగలిగినవాడు ఎవరైనా ఉన్నాడా?
మరి అలాంటప్పుడు మనం ఎలా అంటున్నాం? మరి ఎవరు ఉండలేరని మనం అంటున్నాం, ఎవరు ఉండరని మరి మనం ఎలా అనగలుగుతున్నాం? అట్టెందుకు చేస్తున్నావు దేవా, ఇట్టెందుకు చేసేదేవా, నా జీవితంలో ఎలా ఎందుకు చేసేదేవా, అలా ఎందుకు చేసేదేవా అని మనం ఎందుకంటాం? వివాహం చేసుకుంటారు, ఇట్ట అంటూ నాకెందుకు ఇచ్చేదేవా అంటాం. ఇచ్చినప్పుడు తెలియదు, ఇచ్చినప్పుడు మంచోడని ముద్దు పెట్టుకుంటాం కదా, మంచామని ముద్దులు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఏమంటాము? ఇలాంటి వాడిని ఎందుకు ఇచ్చావు ప్రభా, ఇలాంటి వాడిని ఎందుకు ఇచ్చావు ప్రభా, గయ్యాలను తీసుకొచ్చి నా ఇంట్లో పడేసావు, నువ్వు గయ్యాలి కాబట్టి ఆమెను కూడా తెచ్చి నీ ఇంట్లో ఇచ్చాడు అంతే. ఇట్లాంటి వాడు ఎందుకు తెచ్చామంటే అట్లాంటి స్వభావం మనకో ఉంది, అందుకే మా అట్లాంటి వాడిని మన ఇంట్లో వేస్తారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే చూసేటప్పుడేమో చేసుకునేటప్పుడేమో ముద్దు పెట్టుకుంటాం, బాగుంటారు తర్వాత బాగు ఏమైంది, చేదైపోయింది. అదే మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు మన జీవితం గమనించాల్సింది ఏంటంటే మనం దేవునికి ఎంత కోపం తెప్పిస్తున్నాం, సనుగులు గొనుగులు ఎంత ఉండే మనం దేవుని మీద, మన ఇంట్లో వారి మీద మన సనుగులు గొనుగులు ఉండొచ్చేమో, కానీ దేవుడి మీద ఎంత ఉంది ప్రియుడా గుర్తుంచుకో. మన ఇంట్లో వాళ్ళు సనిగితేనే గొనుగుతేనే దేవుడు ఇష్టపడాడే, మనం ఇష్టపడమే. పోనీ మనం కాదు, ఆ ఇంట్లో ఉంటారు ఎవరో ఒకరు సనుగుతూ గొనుగుతూ ఉంటారు, నేను ఏదో ఒకటి అనేస్తా ఉంటా, యాపనే నేను ఏంటా సనుగులు అని అది ఇదే తిడతా ఉంటా. అంటే మన మీద సనిగితేనే గొనిగితేనే మనం ఊరుకున్నప్పుడు దేవుడు ఎలా ఊరుకుంటాడు? మరి అయ్యి మనం ఏం చేయాలా? ఆ సనుగులు గొనుగులు ఏం చేయాలి? శాంతిపరచాలి. దేవా నేను చేసినటువంటి తప్పును క్షమించి, నీ మాట వినకపోవటాన్ని బట్టి నీ కోపం వచ్చింది. రెండవదిగా నీ మీద నాకున్న సనుగులు బుగనుగులను బట్టి ప్రభా, నీ మీద సనగటమును బట్టి ప్రభా, నా మీద నీ కోపం వచ్చింది ఈరోజు. అందుకే ఆ కోపాన్ని బట్టి, నీ మాట వినకపోవటం, నీ మీద ఉన్న సనుగులు గొనుగులను బట్టి ఈరోజు నేను ఏది అడిగినా ఇవ్వకపోవటానికి మెయిన్ రీజన్ ఇదే ఉండొచ్చు. ప్రభా నా మీద ఉన్న నీ కోపాన్ని శాంతిపరచు, ఈరోజు నా తప్పును క్షమించు ప్రభా అని ప్రార్థన చేసి, మనకేం అవసరం ఉందో దాని కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన అక్కర్లు తీర్చేవాడుకుంటాడు. ఇది అన్నమాట. మూడో విషయాన్ని చూద్దారని అన్నిటి రమ్మను. మూడో మాట ముడ్డండి, ఇంద్రా కూర్చో. మూడో మాట మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 3వ కోణం, ద్వితీయోపదేశకాండం 9:18 వచ్చిన. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18 వచ్చిన. 9వ అధ్యాయం 18 వచ్చిన. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18 వచ్చిన. 18 దాకా ఉందా లేదా? మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడక నడిచివేసిన నీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి. చాలా నేను చదువుతా చూడండి. మీరు యెహోవా దృష్టిగా చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలిపడి. ఈ సాగిలి పట్టడానికి మోసే కారణం ఏంటి? ఇక్కడ మోసే సాగిలి పడుతున్నాడు ఎందుకు? దేవుణ్ణి శాంతిపరచడానికి, దేవుని కోపం ఆగిపోవటానికి. ప్రియుడా ఇక్కడ మనం చూస్తున్న ఇక 3వ కోణం చూస్తున్నాం. దేవుని కోపం రావడం గల 3వ కోణం ఏంటి? మన సమస్త పాపాలు. 3వ కోణం ఏంటండి? మన సమస్త పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆయన కోపం వస్తుంది. వీటిని బట్టండి సమస్త పాపములు అంటే మన జీవితంలో ఏవేవైతే పాపాలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి ఆయన కోపం వస్తుంది. వాటన్నిటిని బట్టి ఆయన కోపం వస్తుంది. మనం అనుకుంటాం నేను రక్షించబడ్డా కదా, మార్మోసు పొందే కదా, బాప్తిసం తీసుకున్నా కదా, నా మీద దేవునికి ఎందుకు కోపం ఉండిద్ది? మరి నీ మీద కాక ఎవరికి ఉండిద్ది? నీ మీద కాక ఇంకెవరికి వచ్చింది? అన్యుడంటే ఆడ నరకానికి వెళ్ళిపోతున్నాడు. తన బిడ్డలన్నా దేవుడు సరిగ్గా చేసుకోకపోతే ఎట్లా? తన బిడ్డలు సరిగా ఉండకపోతే మరి మన బిడ్డలు సరిగా ఉండకపోతే మన బిడ్డల మీద మన కోపం రాదా? మరి దేవుడు అంతే మరి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే మనలో ఉన్న సమస్త పాపాలను బట్టి, సమస్తం అంటే మనలో ఉన్న అన్ని పాపాలను బట్టి దేవుని కోపం వస్తుంది. దేవునికి ఏమొస్తుందండి? కోపం. మనలో ఉన్న అన్ని పాపాలను బట్టి దేవుని కోపం వస్తుంది. అంటే ఎన్ని పాపాలు అయితే మనలో ఉండే అన్నిటిని బట్టి దేవుని కోపాన్ని తెప్పించేవారుగా మనం ఉన్నాం. ఈరోజు దేవుని కోపం రావడానికి గల 3వ కారణం ఏంటంటే మనలో ఉన్న పాపాలు. ఆ పాపాలను బట్టి దేవుడు మనకి ఏమి ఇవ్వటానికి కూడా వెనక్కి ఆలోచిస్తాడు కానీ ముందరకు రాడు. ఒక వ్యక్తి దేవుడు తనకు దూరం చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే పాపం. చూడండి, భూమి మీద ఎంత పాపం పెరిగిపోయిందో అంతగా దేవుడు మాట్లాడటం కూడా దూరం అయిపోయింది. దేవుడు కూడా మనుషులు దూరం గెలిపాడు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య కాలంలో
ఒక వైట్ పేపర్ ఉంది, ఖాళీది. ఎందుకు అది ఉంది? ఆ వైట్ పేపర్ అసలు దేనికో తెలుసా? పాత నిబంధన కొత్త నిబంధన మధ్య మార్గంలో కొద్ది ఖాళీగా వైట్గా ఉంటుంది. ఇదేందో తెలుసా అసలు? ఇది కూడా పెద్ద చరిత్ర. ఈ వైట్ పేపరే ఊరకని వైట్ పేపర్ పెట్టలా, ఇది పెద్ద చరిత్ర ఉంది వైట్ పేపర్కి. ఈ వైట్ పేపర్ ఏంటి తెలుసా? దేవుడు మనుషులతో మాట్లాడటం 600 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు ఆపేశాడంట. 600 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు? 6,000 క్షమించండి, 600 సంవత్సరాలు కుడియడంగా దేవుడు ఆపేశాడంట మానవులతో మాట్లాడుతాం. ఈ వైట్ పేపర్ సూచన అదే. ఈ ఖాళీ పేపర్ సూచన వెనకాల ఏంటి? పాత నిబంధన అయిపోయిన తర్వాత ఈ ఖాళీ పేపర్ మెయిన్ సూచన ఏంటంటే ఇదే కారణం. 600 సంవత్సరాలు కుడియడంగా దేవుడు మానవులతో మాట్లాడుతూ ఆపేశాడంట. అసలు 600 సంవత్సరాలు తన బిడ్డలతో తను మాట్లాడకుండా ఉండగలుగుతాడు దేవుడు. కానీ దేవుడు ఉండగలిగాడు. అసలు 600 సంవత్సరాలు మానవులతో మాట్లాడాల. ఎందుకు? పాపం ఎక్కువైపోయింది మనుషుల్లో. ఎందుకండి? పాపం ఎన్ని కోణాలు. ఇక దేవుడికే విసుకొచ్చి మానవులతో మాట్లాడుతూ ఆపేశాడు. అంతగా దేవుని విసికించేసేసారు. ఒక మాట చెప్పాలంటే అంతగా. గమనించండి, దేవుడితో 300 సంవత్సరాలు నడిచినటువంటి దాసులు భూమి మీద ఉన్నారు. ఆ దాసులు ఆ దినాల్లో లేరు కాబట్టి దేవుడు మాట్లాడతాం కూడా ఆపేశాడు. ఏం చేశాడండి? దేవుడు మాట్లాడతాం కూడా ఆపేశాడు. 300 సంవత్సరములు దేవునితో నడిచిన దాసులు ఉన్నారు. బైబిల్లో లేరా? ఆది కాలంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు తెలుసా? అదేనా లేదా? నువ్వే చెప్పుకొని నా మొహంగా చూస్తున్నట్టు ఉన్నారు. ఆది కాండం 5వ అధ్యాయం 23 వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 23 వచనం. హనోకు దేవునికి 300 60 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? హానోకు దినములని 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని, అంటే దేవునితో నడిచిన అనుభవాలు లేవు ఆ ప్రజల్లో. మరి వీళ్ళు ఉండబట్టేగా ఆ రోజు దేవుడు మాట్లాడుతుంది. ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, ఇలాంటి ప్రవక్తలు వీళ్ళందరూ ఉండబట్టేగా ఆ దినాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చింది. దేవునికి ఇష్టమైన ప్రవక్తలు ఉండబట్టేగా. మరి 600 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతూ వచ్చాడు? ఎందుకు దేవుడు మాట్లాడకుండా మౌనంగా అసలు మౌనం అయిపోయాడంటే దేవుడు మనుషులకు ఏం కావాలో అది ఇస్తున్నాడే కానీ మనుషులతో మాట్లాడుతున్నా. మనుషులకి జీవితాన్ని ఇస్తున్నాడు, మనుషులకు గర్భఫలాలు ఇస్తున్నాడు, మనుషులకు బహుమానాలు ఇస్తున్నాడు, మనుషులకు అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఆ ఏ రోజుకి ఆ రాజు ఆహారం చేత పోషిస్తున్నాడు, ఆకాశ పక్షుల్ని మనుషులు అందరినీ పోషిస్తున్నాడు. ఏది తక్కువ చేయరా. కానీ దేవుడు మాట్లాడటం అయితే ఆపేశాడు. ఇవ్వాల్సిన అన్ని ఇస్తున్నాడు కానీ ఆయన అయితే మాట్లాడతాడు ఎవరితో. కారణం ఏంటి? పాపం. పాపం. మనతో దేవుడు మాట్లాడతాం ఆపేశాడంటే మనలో పాపం ఉందని అర్థం. ఇంకంతే. అసలు దేవుడు నీతో నాతో మాట్లాడతాం ఆపేశాడంటేనే మనలో పాపం వచ్చేసిందని అర్థం చేసుకోవాలి. పాపము ఈ లోకంలో అధిగమించడం ద్వారా దేవుడు మాట్లాడతాం కూడా దూరం వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడతాం కూడా దూరం అయిపోయాడు. ఇక్కడ అంటే మనలో పాపం ఉంటుంది ద్వారా ఏమైపోయింది? దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం మనం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఒకటే చెబుతా. దావీదు రాజు ఉంటాడు బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథం ఎన్నో అధ్యాయం పాపం చేశాడు? ఇక ఈ తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటామంటారా మంచోళ్ళు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో పాపం చేశాడు దావీదు. 12వ అధ్యాయంలో పశ్చాత్తాపడుతున్నాడు. సరే, అది వేరే విషయం. 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో చూడగా నాతాను అనే ప్రవక్తను పంపించాడు దేవుడు. పంపించేమంటాడు? దావీదు పాపం చేస్తే దావీదుతో డైరెక్ట్ దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దావీదులో పాపం ఉంది, దేవుడు ఆపేశాడు మాట్లాడతాం. దావీదు ఎవరు అసలు? మన దావీదు అన్న కాదు, బైబిల్లో ఉన్న దావీదు రాజు. ఎవరు దావీదు రాజు? ఎవరు? గొర్రెలు మేపుకునేవాడు. ఇంకా దావీదు ఎవరు? ఇశ్రాయేలుకి రాజు. ఇంకా దావీదు ఎవరు? నాకు తెలుసు. మీరు అన్ని మామూలుగా భౌతికమైన వాటి మీద మనసు పెడతారు నాకు తెలుసు. నరసాపూర్ విశ్వాసుల గురించి 5వ సంవత్సరం నుంచి నేను ఆరంభించబడింది. నాకు తెలియదు ఏటి మీద మనసు ఉండిద్దో. దావీదు రాజు దేవునికి హృదయానుసారుడు. ఎవరు దావీదు రాజు? మరి అంత హృదయానుసారుడు అయ్యుండి దేవుడు హృదయానుసారుడు ఎందుకు మాట్లాడలా? ఆ హృదయానుసారుడితో ఎందుకు మాట్లాడతల్లా? పాపం ఉంది దావీదులో. డైరెక్ట్ దావీదు రాజుతో మాట్లాడాడా? ఎవరు మాట్లాడటానికి ఇష్టపడలా? దావీదు రాజు హృదయానుసారుడైనా
మరి ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తతో మాట్లాడి దావీదు రాజు దగ్గర పంపించి నువ్వు ఈ తప్పు చేసేవి, పాపం చేసావని ఒప్పుకునేదాడు చేపించాడు దేవుడు. పాపం మనలో ఉంటే దేవుడు అసలు మాట్లాడు. ఇది గుర్తుపెట్టుకుని నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవటమే, అనుకుంటే పాపం చేస్తూ కూడా మనల్ని మనమే మోసగించుకున్నట్టు అంతే. అర్థమవుతుందండి? హృదయానుసారుడైన దావీదు రాజు సైతమే పాపం చేస్తే దేవుడు డైరెక్ట్ మాట్లాడినప్పుడు నీ తర్వాత ఎందుకు మాట్లాడతాడు? మనం హృదయానుసారులమా? ఏ మాత్రము కూడా యోగ్యత లేని వారు మనం. మరి దేవుడు ఎందుకు మాట్లాడతాడు? పిచ్చి భ్రమలో ఉండడం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోవటం. గుర్తుపెట్టుకోండి, పాపము, సమస్త పాపాలను బట్టి దేవుడు మనకు దూరంగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవుని కోపాన్ని తెప్పిస్తున్నాం మనం. ఈరోజు మనం చేసిన ప్రార్థన ఏంటంటే, ఆయన కోపం తెప్పించడాన్ని బట్టే ఆయన మనకేం చేయట్లా. ఆయన శాంతిపరిస్తే ఈరోజు ఖచ్చితంగా ఆయన మనకేం కావాలో చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మన జీవితాలు. ఖచ్చితంగా మీదటికి కాలంలో కానీ మనకేం అవసరం ఉండే అన్ని అవసరం దేవుడు తీరుస్తాడు. ఈరోజు మనం ఏం చేయాలా? ఈరోజే కాదు, ఈ జీవితాంతం మొత్తం ఆయన్ని శాంతిపరుస్తూ ఉండాలి. ఎప్పుడు ఆయన కోపాన్ని తెప్పించకూడదు. రండి, మూడో కోణం ఏంటి? మన సమస్త పాపాలను బట్టి ఆయన కోపం వస్తుంది. అంటే మనం చేసే పాపాలే. ఏ పాపం చేస్తున్నాం మనం? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఇంకా చాలా పాపాలు ఉంటాయి. పాపాలంటే ఒకటే కాదు. వ్యభిచరించడం పాపం, దొంగతనం చేయటం పాపం, ఇంకా అబద్ధాలు ఆడటం పాపం, ఇంకా ఇవన్నీ చెప్పాలంటే 10 ఆజ్ఞలు చెప్పుకుంటూ వస్తారు మళ్ళీ ఎమ్మటే మీరు. కాబట్టి ఎన్ని పాపాలు! మానవుడి జీవితంలో చేసే ప్రతి పాపాన్ని బట్టి దేవుడు కోపం మానవుడి మీదకి వస్తుంది. అందుకే దేవుడు ఆ మానవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నాడు. దావీదు రాజు రహస్యంగా పాపం చేశాడు. దేవుడు తను చూశాడు. తనలో ఉన్న పాపాన్ని బట్టి తనతో మాట్లాడటానికి ఇష్టపడకోకుండా నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడాడు? నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు దావీదు రాజుతో మాట్లాడాడు. మనలో పాపం ఉంటే కోపం వచ్చింది. దేవుని కోపం మన మీదకి వచ్చింది. దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఇక మనం ఎంత ప్రార్థించినా దేవుడు వినడం. ఆ కోపం మొదట దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే ఏదైనా ఇస్తాడు. ఒక మాట జీవితం గుర్తుపెట్టుకోండి. ఒక మాట జీవితం చూడండి. మనం ఏదైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందనుకో, కాలు చేయం ఇరిగించే ఎట్టాగా పట్టుకొని మనం నడుచుకుంటూ వెళ్తే ఉపయోగం ఉండిద్దా? కాలు అయినా చేయని ఇరిగిందనుకోండి, దాన్ని అట్టాగే పెట్టుకుని మనం మందిరానికి వెళ్తా ఉంటే ఇరిగిన కాలు చేయితో బాగుంటామా? ఏం చేస్తాం? మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాం? ఆ నొప్పులు బాధలు భరించలేక మనం ఇబ్బంది పడాలి. అసలు ఆడదా కూడా వెళ్తామో లేదో డౌటే కదా. అదే ఆ యొక్క అయిన గాయమును హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏం జరిగింది? ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ నొప్పులు కొద్దిగా బాధలకి విముక్తి ఉంటుంది. అంతే కదా, ఆ నొప్పులుగా బాధలకి విముక్తి ఉంటుంది. అంటే మనం పాపముల నుండి చేసిన పాపాలను బట్టి వాటిని ఒప్పుకుంటేనేమో వాటి నుండి విముక్తి ఉంటుంది. శాంతి కలుగుతాడు దేవుడు, శాంతిపరచబడతాడు. లేదు ఆ పాపాలను పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మనకు నొప్పులు ఆయాసాలు తప్పగా ఆయన మడికి మనం ప్రార్థన వినడం. మన నొప్పులు ఎక్కడ తగ్గుతాయి? డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా నొప్పులు తగ్గేది. గాయానికి గాయం పెట్టుకుని మనం మందిరానికి వచ్చిన మాత్రం ఎలా తగ్గుతాయి? ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంగా చేస్తున్నాం, కానీ చేయించుకునే వాళ్ళు విశ్వాసం లేదు కదా. కాబట్టి ఇద్దరిలో విశ్వాసం ఉంటేనే ఆ స్వస్థత వచ్చింది. ఇద్దరిలో విశ్వాసం ఉండాలా. ఇద్దరిలో లేనప్పుడు స్వస్థత అనేది రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎందుకు వెళ్తాం? మనం ఒక నమ్మకంతో వెళ్తాం డాక్టర్ దగ్గరికి. పలానా ఆయన దగ్గరికి వెళ్తే నాకున్న బలహీనత పోయిద్దని. ఆ నమ్మకం ఆయన దగ్గర లేనప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక నమ్మకం. అంటే ఇక్కడ ఏం కావాలంటే అసలు ఏదైనా నమ్మకం ఉండాలి. దేవుని మీద ఉంటుంది. కానీ దేవుడు ఎందుకు మన సాయం చేయట్లేదంటే మన పాపాలను బట్టి దేవుడు కోపగించుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన మనలో ఉన్న సమస్త పాపాలను బట్టి ఆయన మనమే కోపగించుకుంటున్నాడు. కాబట్టి మనకే సహాయం ఆయన అందించడానికి కూడా వెనకడిగేస్తున్నాడు, చేయట్లా. ఇదన్నమాట మూడే, ఇంకా చాలా ఉన్నాయి. అండి 4వ మాటను చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే అందుని బట్టి ఈరోజు మనం ఏం చేయాలా? విరిగి నలిగిన హృదయంతో మనం ఏ పాపాలు అయితే దేవుని దృష్టిలో చేస్తున్నామో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేస్తే ఈరోజు మనం దేవుని కోపాన్ని తెప్పించిన వారికి ఉంటాం. కాబట్టి తెప్పించిన జీవితాన్ని సరి చేసుకున్నాం. కాబట్టి దేవుడు మనకేం కావాలో ఇస్తాడు. దీన్ని బట్టి రీజన్ ఏంటి మనం అర్థం కావాల్సింది? దేవుని మనం కోపం తెప్పించకూడదు ఎప్పుడు కూడా. ఆయన మాట వినకపోతే ఆయన కోపం. ఇంకా ఆయన మీద సనుగులు గొనుగులు, ఆయన మీద కానీ సేవకుల మీద కానీ సనుగులు గొనుగులు ఉంటే ఆయన కోపం. 3, మనలో ఉన్న సమస్త పాపాలను బట్టి ఆయన ఎదుట మనం చేసిన పాపాలను బట్టి ఆయన కోపం. 4వదిగా చూసినట్టయితే రండి ఈ మాట,
దేవుని యొక్క వాక్యం చూసినట్టు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ఆయన కోపం తెప్పించడానికి గల 4వ కారణం. యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ముందు చదవండి మీరు చదవండి. ఆ జనుల మధ్యను వ్యభిచారులైన ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుతురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినట్లయితే 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటా మాట అని అంటే చూడండి, నేను చదువుతున్నా. యెహోవా మోషేతో ఎట్లా నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమును నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళుదురు. కావున నా కోపము ఆ దినమున వెళ్ళిన నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొన్నును. నేను వారిని విడిచి వారికి విరోధనగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం, ఆయన కోపాన్ని తెప్పించడానికి గల 4వ కారణం ఏంటంటే ఆయన నిబంధనను మీరటమును బట్టి. దేని బట్టి అండి? ఆయన నిబంధన అంటే ప్రభు యొక్క నిబంధన ఎప్పుడైతే మనం మీరిపోతామో, ప్రభు యొక్క నిబంధనను ఎప్పుడైతే మనం గైకొనమో, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయబడతామండి? ఏం చేయబడతాం? దేవుని కోపము మన మీదకి వచ్చింది. ఏ కోపం అండి? దేవుని కోపం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం 4వది ఏంటంటే ఆయన నిబంధనని మీరటం. అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క నిబంధన మనం మీరుతామో, దేవుని నిబంధన ఎప్పుడైతే మనం మర్చిపోతామో, దేవుని నిబంధన కాదని అతిక్రమిస్తామో, దేవుని నిబంధన పక్కన పెట్టి త్రోసివేసి ఆ దేవుని నిబంధనని అసలు లెక్క చేయకోకుండా మనం వెళ్తామో, అప్పుడు ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందండి? ఆయన నిబంధన మనము మీరినప్పుడు. మీరటువంటి అర్థం ఏంటి? ఆ నిబంధన నెరవేర్చలే కానీ దాన్ని దాటిపోకూడదు. నిబంధనని మనం ఎప్పుడైతే నిబంధనని అశ్రద్ధ చేసి ఆయన నిబంధన మీరి మనం ముందరికి వెళ్తామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన కోపం తెప్పిస్తాం. ఇక్కడ అంటాడు కదా, ఆయన స్పష్టంగా ఏమంటున్నాడు? మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆల్రెడీ నువ్వు పితరుల దగ్గర చేర్చబడుతున్నావు కాబట్టి వారితో ఈ మాట చెప్పు, నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీదకి వచ్చింది. ఏ రోజైతే దేవుని యొక్క నిబంధన వారు మీరుతారో ఆ రోజు నా కోపం వారి మీదకి వచ్చేసింది. ఎవరి మీదకి వచ్చిందండి? వారి మీదకి వచ్చింది. అంటే ఏ రోజైతే నా యొక్క నిబంధన వాళ్ళు త్రోసివేస్తారో, ఏ రోజైతే నా నిబంధన అతిక్రమిస్తారో, ఏ రోజైతే నా నిబంధన వాళ్ళు కాదని నా నిబంధన పక్కన పెట్టి నా నిబంధన త్రోసివేసి వాళ్ళు ముందుకు వెళ్తారో ఆ రోజు నా కోపం వారి మీదకి వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఎన్నో మాట ఇది? 4వదిగా ఆయన కోపం రావటానికి కానీ, ఆయన కోపం రప్పించడానికి గల 5వ కారణం ఏంటి? 4వ కారణం ఏంటి? ఆయన కోపం తీసుకోవడానికి గల 4వ కారణం ఆయన నిబంధన మేరటాన్ని బట్టి. ఏం మేరటం అండి? ఆయన నిబంధన. అంటే ఆయన నిబంధన మనం మేరటం ద్వారా, ఆయన నిబంధన మనం కాదంటం ద్వారా, ఆయన నిబంధన మనం త్రోసివేయటం ద్వారా, అసలు ఆయన నిబంధన లెక్క చేయకపోవడం ద్వారా ఆయన కోపం వస్తుంది. మెయిన్ ఏమొస్తుంది? కోపం. ఆయన కోపం రావడానికి ఇదే కారణం. ఆయన నిబంధన మనం మేరటం వల్లే, తద్వారా మన జీవితంలో ఆయన మన మీద కోపగించుకుంటాడు. కాబట్టి మన జీవితంలో ఏది చెయ్యాలన్నా మనకి ఆయనకి మధ్యలో ఆయన కోపం అడ్డుగా వస్తుంది. అప్పుడు చూడండి, మన మీద కోపం ఉన్నవారు, మన మీద కోపగించుకునేవారు మనకి ఏదైనా సాయం చేస్తాడా? చేస్తారా అక్క? చెప్పి చేరదక్క? చేయరు. కానీ మన మీద ఎవరికైనా కోపం ఉంటే మన సహాయం చేయరు. ఎందుకు చేస్తారు? మనకి గీడు చేస్తారు కానీ సహాయం చేస్తారా? ఎవరో చేయరు. మరి ఇక్కడ దేవుడికి మన మీద కోపం ఉన్నప్పుడు దేవుడు మనం సహాయం చేయాలంటే ఎలా చేయగలుగుతాడు? మరి ఆయన సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా? ఆయన్ని శాంతి పరిచేలాగా విరిగిన హృదయంతో ఉపవాస ప్రార్థన చేయాలి. మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలా? ఆయన్ని శాంతి పరచాలి, దేవుణ్ణి. ఇప్పుడు మనం దేవుణ్ణి శాంతి పరిస్తే ఏం జరిగింది? ఏం కావాలంటే అది ఇస్తాడు. మరి ఆయన ఇవ్వకపోవడం మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? ప్రతిసారి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా నీ ప్రార్థన సమాధానం రాలేదంటే మెయిన్ రీజన్ ఇదే. ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు. ఆయన కోపంగా ఉండడానికి కారణం ఏంటి? వాడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కోపంగా నా మీద లేడు అంటే ఆయన సూచన ఏంటంటే
మనకు అన్ని ఇస్తున్నాడు అని అంటే ఆయన మనమే కోపంగా లేడు. అన్ని తినడానికి కానీ, ఉండటానికి కానీ, అవసరతలు కానీ, అక్కర్లు కానీ అన్ని ఇస్తున్నాడు అంటే దేవుడు మన మీద కోపంగా లేడని అర్థము మనం చేసుకుంటాం. ఎవరు చేసుకుంటారు? మనం. చేపలు ఉండే, పీతలు ఉండే, ఏముండా చక్కగా దేవుడు తినడానికి మనకు అన్ని ఇస్తున్నాడంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఆమె కోపం లేడు అనుకుంటాం. పొరపాటు. ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు కాదు, 600 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడకపోయినా దేవుడి మీద కోపం, దేవుడి ప్రజల మీద దేవుడు కోపం ఉండా వాళ్ళకి ఇచ్చేది ఇవ్వకోకుండా ఆపాడా? మరి అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్ని ఇస్తున్నాడంటే మన మీద కోపం లేదు అనుకోవద్దు. దేవుడేమో మనం ఏం చేస్తామంటే భర్త మీద కోపం ఉంటే ఆయనకు అన్నం పెట్టం, ఈరోజు నువ్వే పెట్టుకో అని అంటాం. అనవా? భార్య మీద కోపం ఉంటే నాకు అన్నం వద్దని చెప్పి అడిగెళ్తాం. చొక్కో మొక్కో తినేస్తాం, తాగొస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అంతే కదా? భార్య మీద అలిగితేనేమో భర్తలకు ఏం గుర్తొస్తాయి? చొక్క మొక్క ఏదో ఒకటి గుర్తొస్తాయి. భార్య అయితే భర్త మీద అలిగితే అన్నం పెట్టకపోవడం గుర్తొచ్చింది. ఆడే పెట్టుకుంటాడని సైలెంట్గా కూర్చుంది, అదే పెట్టుకుంటాడని. ఇది మనకు కోపాలు ఉంటే ఇలా కనపడతాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఇస్తాడు. ఒకరి మీద కోపం ఉంటే మనం వాళ్ళకి ఏం చేయం. కానీ దేవుడైతే అన్యాయస్తుడు కాడు కాబట్టి మనకు ఏం కావాలో ఇస్తున్నాడు. అవి ఇస్తున్నాడని చెప్పని తినటానికి, ఉండటానికి అన్ని ఇస్తున్నాడని దేవుడికి మన మీద కోపం లేదనుకోవద్దు. దేవుని ప్రజలతో 600 సంవత్సరాలు మాట్లాడుకోకుండా దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ వాళ్ళకి ఇచ్చే ఆపలా ఇచ్చాడు, కానీ దేవుడు మాట్లాడుతున్నా. మనం అనుకుంటాం దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు, నా మీద ఎందుకు కోపంగా ఉంటాడు? ఉన్నాడు లేదు వాక్యం వింటే నీకు అర్థమైంది. అన్ని ఇవ్వకపోవటానికి ఆయన మనలాంటి వాడు కాదు. మనమైతే ఒకళ్ళ మీద కోపం ఉంది అనుకోండి, ఇప్పుడు సేవకుల మీద కోపం ఉంది, ఏం చేస్తాం? ఆయన మీద కోపం ఉంటే మందిరంలో దశంభాగాలు. అదే కదా మనం చేసే పని, అంతేనా? మరి అదే మరి నా గురించే చేసేది కానుకలు, దేవుని గురించి ఎందుకు వేస్తారు? అదే కదా మన జీవితాల్లో ఉండేది, అంతేనా కదన్నా? అంతే. అదేనే కాదు, మనకు ఒకరి మీద కోపం ఉందంటే ఇక వాళ్ళు ఎంత మంచోడైనా సరే మనం వాళ్ళకి ఏం చేయం. కానీ దేవుడు అట్టంటి వాడు కాదు. అందుకే మనుషులు వేరు, దేవుడు వేరు. దేవుడు ఎలాంటి వాడు అంటే మనం ఆయన కోపం తెప్పించినా మనకి ఇచ్చే విషయాలు, పెట్టే విషయాలు మటుకి ఆపడం. నోటి కాడ కూడి తీసే దౌర్భాగ్య జీవితం దేవుడికి లేదు. నోటి కాడ కూడి లాక్కునేటట్టు దౌర్భాగ్య జీవితం దేవుడికి కాదు. దేవుని ప్రజలు అలమటిస్తుంటే దేవుడు చూడడు, ఓర్చుకోడు. మనమే కోపం ముందు మనతో మాట్లాడతాడు, కానీ మనం పెట్టేది మటుకి సమృద్ధిగానే పెడతాడు. అది దేవుడు అంటే. పెట్టేదేమో ఆపడం. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? అబ్బా దేవుడు నాకు ఎంత బాగా పెడుతున్నాడు అంతేనే లేచన్నా. ఆదివారం చక్కగా సాంబార్ పెట్టని, చికెన్ పెట్టని ఎంత బాగా పెడుతున్నాడు దేవుడు అనుకుంటాం మనం. దేవుడు పెట్టే విషయాల్లో వెనకడిగాడు. ఆయన అలాంటివాడు. మనమన్నా పెట్టే విషయాలు పెట్టి కొన్ని రోజులకి వెనకడిగేస్తాం మేము. ఆయన అట్టంటాడు కాదు. మనం సత్యాంత వరకు కూడా పెట్టే విషయాలు వెనకడిగాడు. పెట్టే విషయాలు సమృద్ధిగా పెడతాడు, కానీ మనతో మాట్లాడటానికే ఆపేస్తాడు. ఎంత అన్నం తిన్నా దేవుడు పెట్టింది ఎంత తిన్నా మనం. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చాం, అయ్యేదాకా ఉంటామని నమ్మకం ఉందా? ఉంటావా? లేదు, నమ్మకం లేదు. ఎప్పుడు పోతామో తెలీదు. పోనీ శారదా కొన్ని అన్నమన్న తినడానికి ఉంటావా? అది కూడా డౌటే. అంతేనాక ఉంటావా? నమ్మకం ఉన్నాక ప్రభు పిలిస్తే ఏం చేద్దాం? నన్ను అర్లారా తిరిగి రమ్మంటే వెళ్ళిపోవటమే కదా. మరి అదే నేను చెప్పేది. ఓహో, ఇంకా నేను తెలుగులో చెప్పట్లేదు అయితే. కాబట్టి ఏం చేయాలా? అదే మరి దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే కదా. నమ్మకం లేని జీవితం ఇది. కానీ కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు భూమి మీద ఉన్నంతకాలం, దేవుని పిలుపు నీకు వచ్చేంతకాలం కూడా దేవుడు నిన్ను పోషించడం అయితే నువ్వు ఎంత కోపాన్ని రేపించినా పోషించే విషయాల్లో వెనకడిగేడు దేవుడు. పెట్టేది పెడతాడు. కానీ ఏం జరిగింది? మన జీవితం ఆయన మాట్లాడతాం ఆపేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎంత పెట్టినా ఆయన మాట్లాడతాం ఆపేస్తే ఇంక మన జీవితానికి ఉపయోగం ఏంటి? అది గుర్తుపెట్టుకోండి. మన జీవితము ఇలా ఎన్నో మాటిది 4వదిగా ఆయన నిబంధన మేరటం ద్వారా, ఆయన కోపం మన మీదకి వస్తుంది. కానీ పెట్టే విషయాలు అయితే ఆపడం. పెట్టే సమృద్ధిగానే పెడతాడు, ఇచ్చేది సమృద్ధిగానే ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. డబుల్ బిల్డింగ్లు ఇవ్వచ్చు, త్రిబుల్ బిల్డింగ్లు కావాలంటే ఇస్తాడు, కార్లు 2-3 కావాలని ఇస్తాడు, బైకులు 2-3 కావాలని ఇస్తాడు, సెల్ ఫోన్లు 10 కావాలని ఇస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ ఆయన మనతో మాట్లాడేది మటుకు ఆపేస్తున్నాడు. ఇన్ని ఇచ్చినా ఒకటి సర్వలోకం సంపాదించుకుని ప్రాణాలు పోగొట్టుకుంటే ఉపయోగం ఉంది. ఎన్ని సంపాదించుకుని ఆయన మాట్లాడకపోతే ఉపయోగం ఏంటి మనకి? గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, ఆయన కోపం గుండా అన్నీ ఇస్తాడు. అదే దేవుడు అంటే. కానీ ఆయన కోపం ఉండటానికి 4వ కారణం ఏంటంటే ఆయన నిబంధన మనం మేరటాన్ని బట్టి ఆయన కోపం వస్తుంది. ఈరోజు దేవుడు నీకు నాకు
ఎందుకు ఏదన్నా అడుగుతున్న ఇవ్వట్లేదంటే ఆయన మన మీద కోపంగా ఉండొచ్చేమో. భోజనాల విషయాలు పెట్టే విషయాలు ఏం తక్కువ చేయట్లా, కానీ ఎందుకు మన ప్రార్థన వింటం లేదు అది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆహార విషయాల్లో కాదండి, ఇంకా వేరే విషయాల్లో మనం ప్రార్థించినా దేవుడు ఎందుకు మన ప్రార్థన వింటలేదంటే ఒక విధానంలో ఆయన నిబంధన మనం మీరి ఉండొచ్చేమో, తద్వారా ఆయన కోపం వచ్చి ఉండొచ్చేమో. అది కూడా గమనించుకోవాలి. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18వ వచనం నుండి 18వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లును మరణకారణమైన దుష్కార్యమునకు అట్టి మూలమైనది. మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయం కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందేదనని అనుకున్నాను. 20 వచనం కూడా అక్క. అయితే యెహోవా వారిని క్షమింపనల్లడు. అట్టి వాడు మీలో నిండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును. చాలక్క. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే పాపం వృద్ధాప్యంలో ఉండే ఆమె కష్టంతో ఏం చదువుతుంది, యవనస్తులేమో మౌనం కూర్చుంటారు వాక్యం చదవటానికి. ఇప్పుడు అన్ని అప్పుడు మీ దినాల్లో స్కూల్ ఎట్టుండేయాక స్కూల్ ఎట్టుండే, ఆ స్కూల్ చూస్తేనే ఓ రకంగా ఉండే ఆ దినాల్లో స్కూళ్ళు. ఇప్పుడు స్కూళ్ళు మోడల్ స్కూల్స్, ఇంకెన్ని స్కూల్స్ ఉండేవో. అన్ని స్కూల్స్ వచ్చి లక్షలు పెట్టి వేలు పెట్టి చదివిస్తున్నా కానీ మందిరంలో బైబిల్ చదవటం కష్టమైపోతుంది. చదివేది ఏమైనా కట్ట చదువుతారంటే కళ్ళజోడు పెట్టుకున్నవాడు మంచిగా చదువుతున్నారు, కళ్ళజోడు లేనివాళ్ళేమో అది కష్టం మీద చదవాల్సి వస్తుంది. సరే ఇప్పుడు నేను చదివితే చూడండి, నాకు కూడా కళ్ళజోడు వచ్చిందిలేండి మధ్యలో. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయములు గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కార్యములకు దుశ్చాత్రములకు అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లు నేడి నిబంధనను మీతో చేసి ఉన్నాను. 20 వచనం. అయితే యెహోవా వారిని క్షమింపనల్లడు. అట్టి వాడు మీలో నుండి నేడ్ల నిశ్చయముగా యెహోవా కోపం ఓర్మి ఆ మనుషుని మీద పొగరాజును. ఇలా 5వ కోణం ఏంటంటే ఆయన కోపాన్ని తెప్పించడానికి గల 5వ కారణం ఏంటి? 5వ కారణము 5వ కారణం ఏంటండి? ఆయన కోపం తెప్పించడానికి గల 5వ కారణం ఏంటంటే చూడండి, ఆయన దగ్గర నుండి హృదయం తొలగిపోవటాన్ని బట్టి. ఏంటి? ఆయన దగ్గర నుండి. మనం కూడా అంతే లెక్క, దేవుడిచ్చే అన్ని తింటాం కానీ దేవుని మీద కోపగించుకుంటాం, అంతే కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన కోపం రావటానికి 5వ కారణం ఏంటంటే మన హృదయము ఆయన దగ్గర నుండి తొలగిపోవటాన్ని బట్టి. అంటే ఎవరి హృదయం అయితే దేవుని దగ్గర తొలగిపోయి అన్ని దేవతల వైపు తిరిగిపోయి దేవుని కోపాన్ని తెప్పిస్తారో వారి జీవితంలో దేవుడు ఏం చేయాలన్నా వెనకడుగేస్తాడు. 5వ కోణం ఏంటంటే ఏంటి? 5వ మాట ప్రియులారా, యెహోవా మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయం గల పురుషుడే గాని అలాంటి స్త్రీయే గాని ఉంటే, అలాంటి కుటుంబీకులు కానీ అలాంటి గోత్రికులు కానీ ఉంటే వారి మీద దేవుని కోపం వస్తుందంట. ఓర్మియు వాట చెప్పాలంటే ఇక్కడ రాయబడుతున్నమాట. ఆయన కోపం గురించి మనం చూస్తున్నాం. ఆయన కోపం మన మీదకి రావడానికి గల 5వ కారణం ఏంటి? మన హృదయము దేవుని ఎదుట నుండి తొలగిపోవటాన్ని బట్టి. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయిద్దో అప్పుడు ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఎవరి కోపం వచ్చిందండి? దేవుని కోపం మన మీదకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, దేవుని కోపం మన మీదకి వస్తుందంటే కారణం ఏంటి చెప్పండి? మెయిన్ కారణం ఏంటి? కాదు అక్క, అది అయిపోయింది ఆ పాయింట్. ఇది 5వ పాయింట్. ఆయన కోపం మన మీదకి రావడానికి 5వ కారణం ఏంటి? ఆయన కోపం తెప్పించడానికి 5వ కారణం ఏంటంటే మన హృదయము మన దేవుని దగ్గర నుండి తొలగిపోయి అన్య దేవతల మీద అన్య దేవతల వైపు పూజించడం కానీ ఆరాధించడం కానీ మన దేవుని దగ్గర నుంచి మన హృదయం తొలగిపోవటాన్ని బట్టి. మన హృదయం తొలగిపోవటాన్ని బట్టి మెయిన్ రీజన్ 5వ కోణాన్ని చూస్తున్నాం. ఆయన మన మీద కోపగించుకోవడానికి 5వ కారణం ఏంటంటే మన హృదయం ఆయన దగ్గర నుంచి తొలగిపోవటం. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయిద్దో అప్పుడు దేవుడు మన మీద కోపగించుకుంటాడు. దేవుడు మన మీద కోపగించుకుంటాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన హృదయం దేవుని దగ్గర ఎలా ఉంది?
దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉంది, దేవుని వనంలో మన హృదయం ఎలా ఉంది, దేవుని దగ్గర మన హృదయం ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. మన హృదయం దేవునిలో బాగుంటే, మన హృదయం దేవునిలో చక్కగా ఉంటే దేవుడు మన మీద కోపగించుకోడు. కానీ దేవుడు కోపగించుకోవడానికి గల 5వ కారణం ఏంటంటే మన హృదయం తొలగిపోవటం. మన హృదయం దేవుని దగ్గర లేకపోవడం, దేవుని మీద మన హృదయం లేకపోవటాన్ని బట్టి దేవుడు మన మీద కోపగించుకుంటాడు. మనం అనుకుంటాం ఎంతకాలం దేవుని దగ్గర నేను ఉండాలా, ఎంతకాలం దేవుని వైపు తిరగాల, ఎంతకాలం ప్రార్థించినా దేవుడు ఎందుకు నా ప్రార్థన సమాధానం ఇవ్వట్లేదని మనం అనుకుంటాం. అసలు మన హృదయం దేవుని దగ్గర లేకుండా మనం ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంది? ఎంతకాలం మన హృదయం దేవుని దగ్గర లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏముంది చెప్పండి? ఉపయోగం ఏమీ లేదు. ఆ డ్రెస్ మీద ఉందో చూడు అక్కడ ముందర కాళ్ళ దగ్గర, అక్కడ దేవుని యొక్క వాక్యం ఆ చేతి దగ్గర ఉంది, పాప చేతి దగ్గర. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే డ్రెస్లోనే ఉంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ 5వ కోణం చూస్తున్నాం. ఏంటి 5వ కోణం అని అంటే బైబిల్లో రాయబడిన మాట. 5వ కోణం ఏంటండి? దేవుడు కోపం రావటానికి గల 5వ కారణం ఏంటంటే మన హృదయము ఆయన దగ్గర నుంచి తొలగిపోవడం. ఇది స్పష్టమైన మాట. అంటే దేవుని వైపు మన హృదయం లేకుండా దారి తప్పిపోతే ఖచ్చితంగా ఆయన కోపం మన మీదకి వచ్చింది. ఆయన కోపం మన మీదకి వస్తే దాన్ని తట్టుకోవడం మానవుడి తరం కాదు. యేసు ప్రభువు వారు తట్టుకోగలిగాడు కలువరి శిలువలో, తప్పక ఇంకెవడో తట్టుకోలేడు. ఆ కలువరి శిలువలో ఆయనే దేవుని కోపాన్ని, మనందరి మీదకి రావాల్సిన కోపాన్ని తట్టుకోగలుగుతూ వచ్చాడు. ఆయన కలువరి శిలువలో ఆ దేవుని కోపాన్ని తట్టుకుని మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ శిలువ యొక్క చాటున మనం ఉంచాడు, దాస్తున్నాడు. కాబట్టి ఆ శిలువ వచ్చేంతకు మనం రావటం ద్వారా దేవుని కోపం మన మీదకి రావటంలా. మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? మన హృదయం సరిగా లేకపోతే, మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోవడం ద్వారా దేవునికి కోపం తెప్పిస్తున్నాం. తద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మన మీద కోపంగా ఉండటం ద్వారా మనకు నష్టం వచ్చేదట్టే కానీ మనకి మేలేం జరగదు. దేవుడు కోపంగా ఉండటం ద్వారా మనకు నష్టమే. అయినా దేవుడు మనకి ఇచ్చే ఆపట్లా. అట్లా చెప్పి దేవుడు కోపంగా లేడు అనుకోవద్దు. దేవుడు తన కోపాన్ని, అసలు దేవుని కోపాన్ని అంచుకోవడానికి ఇష్టపడతాడు. మనం అంటే ప్రేమే. అసలు ఆయన కోపం తెప్పించడం గల 5వ కారణం ఏంటంటే మన హృదయం సరిగా లేకపోవడం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామండి. భోజనం టైం అయింది. 6వ మాట, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఖచ్చితంగా అందరి చేత ప్రార్థన చేపిస్తా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి. 6వ కోణం నిర్గమాకాండం 32:10. నిర్గమాకాండం 32:10. 6వ మాట, నిర్గమాకాండము 32:10. నేను ఊరకుండాలమ్మా కాదులే, వాక్యం అంటుంది, చదువమ్మా. కావున నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. అవునమ్మా, ఒక్కోసారి మనం కూడా మన చూపులే కాల్చేసేటట్టు ఉంటాయి కదా. మన మాటలు మన చూపులు కూడా ఎట్లా ఉంటాయి? కాల్చేసేటట్టు ఉంటాయి, అంతే కదమ్మా. ఒక్కోసారి అట్టగా చూస్తాం. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు చూసే రకైతే ఎన్నో ఉండవు. ఒక్కొక్కసారి భార్య గట్టిగా చూసిందంటే భర్తకి అక్కడే మనిషిగా ఉంటాడు కానీ లోపల కాలిపోతుంది. అవునా కదా? ఒకసారి భర్త కూడా చూస్తే కూడా భార్య కూడా లోపల కాలిపోయిన విధానం ఉంటుంది. బయటకే మనిషిలాగా ఉంటుంది. ఏం కొడతాడు, ఏం తిడతాడు, ఆ భయంతో కాలిపోయింది. ఈయనేమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తిట్టిద్దని ఈయన కాలిపోతూ ఉంటాడు లోపల. ఇవన్నీ తెలిసిన స్టోరీలే, తెలియని ఏముంటాయి మనకి. కాబట్టి ఇక్కడ చూడండి ఎలా ఉందో తెలుసా? నిర్గమాకాండం 32:10 చూడండి. దేవుడు అన్నాడు, నువ్వు ఊరకుండు చాలు, నువ్వు ఊరకుండు. అట్టా దేవుడు ఊరకొండమన్నాడు అని ఈరోజు ఉపవాస ప్రార్థన చేయకుండా ఊరకుండా వాకండి, ప్రార్థన చేయాలి. ఊరకుండము మరేమంటున్నాడు? నువ్వు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? అదే. ఏం చేయాలా? ఇదే మనం చేయాల్సిన పని. ఏం చేయాలా? దేవుని కోపం మన మీదకి వస్తుంది కాబట్టి మనం బతిలాడుకోవడం తప్ప ఏం చేయలేము మనం. దేవుడు నువ్వు కాదు ఇంకోటి ఉంటాడు అనుకున్నావో, రేపు రోజు ఉంటుంది. ఆయన కాదో తెలిసే దేవుడు. ఆయన కాదో అవునో రేపటి రోజు తెలిసే రోజు ఒకటి ఉంది. ఆయన సింహాసనం మీద తీర్పు కొరకై కూర్చున్నప్పుడు అప్పుడు తెలిసింది ఆయనో కాదో, అప్పుడు తెలిసింది నువ్వు కాదు ఇంకోటి అన్నది అప్పుడు బయటపడింది. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 6వ కోణం ఏంటంటే ఆయన కోపం తెప్పించడానికి 6వ కారణం ఏంటంటే ఆయనను విడవటాన్ని బట్టి. 6వ కారణం ఏంటండి? ఆయన్ని విడవటాన్ని బట్టి. అంటే దేవుణ్ణి మనం విడవటం ద్వారా, ప్రభువుని మనం విడిచిపెట్టడం ద్వారా దేవునికి ఏం వస్తుందండి? కోపం వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఆయన విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టిన అనుభవం మనలో ఉంటుందో ఖచ్చితంగా దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మోషే 40 దినములు ఎక్కడికెక్కాడు?
సీనాయి కొండ మీదకి ఎక్కాడు 40 దినములు సీనాయి కొండ మీదకి మోషే ఎక్కితే ఎక్కి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చే ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకోవడానికి మోషే ఎక్కాడు. మోషే దిగటానికి తడువు చేశాడు. అంటే దేవుడిచ్చే నాకు ఓపిక ఉండాలిగా, ప్రభా నా టైం అయిపోయింది నేను వెళ్తానంటే కుదిరిద్దా? దేవుడు చెప్పేంత వరకు ఉండాలి. మనం మందిరంలో ఆ వాక్యం చేయడానికి టైం ఎక్కువ టైం అయింది, చాలే అన్న టైం అయిపోయింది ముగించండి అని అంటాం. కానీ మోషే 40 రోజులు ఎలా ఉన్నాడు? దేవుడు ఇచ్చేంత వరకు ఓపిక ఉంటమే. అందుకే దేవుడు సేవకుడు చెప్పినంత కాలం మనం ఓపిక ఉంటమే. టైం ఎక్కువైనా తక్కువైనా, షుగర్లు ఎక్కువైనా, బీపీలు ఎక్కువైనా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కోణం ఏంటండి? 6వ కోణం దేవుని యొక్క కోపం. ఏంటి? దేవుని కోపం రావటానికి 6వ కారణం ఏంటండి? మీరు సరిపడి ఆయనను విడవటాన్ని బట్టి, దేవుని విడవటాన్ని బట్టి, దేవుణ్ణి విడిచిపెట్టడాన్ని బట్టి, దేవుణ్ణి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు దేవుని కోపము ఇటేనా. దేవుని కోపం ఏమైందండి? మన మీద రగులుకుంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని కోపం మన మీద రగులుకోవటానికి 6వ కారణం ఏంటంటే ఆయన విడిచిపెట్టడం. ఎవరిని విడిచిపెట్టడం? దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం వస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మీద కోపగించుకుంటాడు. అక్క నేను బోధించేది కదా, శారదక్క నీ బోధ వినాల్సి వస్తుంది. కూర్చోమ్మా, కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 6వ మాట ఏంటి? 6వ మాట అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఆయన విడిచిపెట్టడాన్ని బట్టి ఆయన కోపం తెప్పిస్తుంది. ఆయన మన మీద కోపగించుకోవడానికి మెయిన్ రీజన్ 6వది ఏంటంటే ఆయన విడిచిపెట్టడం ద్వారా ఆయన కోపం వస్తుంది. ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయన కోపం రాదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు ఉంటారు, మనల్ని హద్దుకుని మన మాటలు వింటూ ఉంటారు అనుకో, వాళ్ళ మీద మన కోపం వచ్చిందా? రాదు. మన మాట వినకపోతే, మనం చెప్పింది వినకపోతే మన పిల్లల మీద మనకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకేం రాదులేండి. కానీ ఏమొచ్చింది? కోపం వచ్చింది. అంతేనా? షుగర్ పెరగదు, బీపీ పెరగదు, గ్యాస్ ట్రబుల్ పెరగదు, అన్నీ పెరుగుతాయి కదా. చూడండి, హార్ట్ ప్రెషర్ కూడా పెరిగిద్ది. అదే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాని గురించి ఆలోచించి హార్ట్ స్ట్రోక్లు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆ అంచులకు వెళ్ళొచ్చా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నేను కూడా ఆలోచించి ఆ అంచులకు వెళ్ళొచ్చా. కాబట్టి ఏ అంచులకి? బ్లడ్ ప్రెషర్ అంచులకి వెళ్ళి దిగొచ్చా. అట్లా చెప్పడానికి చావు చివరికి వెళ్ళి వచ్చామని. కానీ ఇక్కడ కోణం ఏంటంటే 6వదిగా ఆయన విడవటమును బట్టి ఎప్పుడైతే ప్రభుని విడిచిపెడతామో అప్పుడు ఆయన కోపాన్ని తెప్పించేవారు అనుకుంటాం. కానీ అందుకే దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టి మనం ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు నన్నేం చూడలేదు అనుకుంటాం, దేవుడు నన్నేం చూడలేదు అని మనం అనుకుంటాం. దేవుడు అన్నీ చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామో. ఇంకో మాట చెప్పమంటారా? దేవుని యొక్క నేత్రములు భూమి అన్నంతటా సంచారం చేస్తున్నాయంట. ఎవరేం చేస్తున్నారు? మందిరంలో ఎలా ఉంటారు? ఊరెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు? మందిరంలో ఎలా ఉంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు? మందిరంలో ఎలా ఉంటారు? బయట స్నేహితులతో ఎలా ఉంటున్నారు? మందిరంలో ఎలా ఉంటారు? బయట లోకస్తులతో ఎలా ఉంటారు? మందిరంలో ఎలా ఉంటారు? రక్షణ లేని కుటుంబాలతో ఎలా ఉంటారు? మందిరంలో ఎలా ఉంటున్నారు? విశ్వాసం లేని ప్రజలతో ఎలా ఉన్నారు? మందిరంలో ఎలా ఉంటున్నారు? భార్యాభర్తల మధ్యలో కుటుంబంతో ఎలా ఉంటున్నాం అనేది దేవుడు అన్నీ చూస్తున్నాడు. మనం విడిచిపెట్టిన అనుభవం దేవుని దృష్టిలో కనబడిందా? దేవుని కోపం మన మీదకి వచ్చినట్టే. అందుకే మనం ఏం చేయాలి? ఈరోజు దేవుని కోపం రావడానికి 6వ కారణం మనం తెలుసుకున్నాం. ఆ కోపం రాకుండా వచ్చిన కోపాన్ని దేవుడు శాంతించడం కొరకే ఉపవాస ప్రార్థన చేయాలి. 6వ కోణం ఆయన్ని విడవటాన్ని బట్టి. ఈ 7వ కోణం చూద్దారండి. రండి, 7వ మాట సంఖ్యాకాండం 32:10 సంఖ్యాకాండం 32:10 ఆయన కోపం రావడానికి గల 7వ కారణము. సంఖ్యాకాండం 32:10 అమ్మా వాక్యం చదివేటప్పుడు సెంటెన్స్ అర్థం చేసుకుని చదవాలి. ఆ దినమున యెహోవా కోపము. మళ్ళీ యెహోవా అని మళ్ళీ కోపం అని అంటే ఆ సెంటెన్స్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి చదివేది కరెక్ట్గా ఉండాలి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని, అది ఒక మాటలు అయిపోయింది. ఇక్కడ దేవుని కోపం రగులుకుంటుంది. కారణం ఏంటనంటే 7వ రీజన్ పూర్ణ మనసుతో ఆయన అనుసరించకపోవటాన్ని బట్టి. 7వ మాట ఏంటి? పూర్ణ మనసుతో ఆయన అనుసరించకపోవటాన్ని బట్టి. సంఖ్యాకాండం 32:10 మనం చూసినట్టే పూర్ణ మనసుతో 11వ వచనం చదవండి. 20 ఏండ్లు మొదలుకొని
పైప్రాయం కలిగిన ఐగుప్తు నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడేయగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక. చూడండి ఎంత గొప్ప. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణపూర్వకంగా నా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసిన దేవుడి ప్రమాణం చేస్తున్నాడంట. ఆ ఇద్దరు తప్పకి ఇంకెవడో చూడడం. ఎక్కడికి? కానాను. తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో తాను ప్రమాణం చేసినటువంటి దేశమున ఆ ఇద్దరు తప్పగా ఇంకెవడో ఆ దేశంలో పోవడం అంటున్నాడు. ఎవరు కూడా పోరంట ఆ దేశంలోకి. మరి ఎలా వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు? 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళే వెళ్ళారు. 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన వాడు ఎవడో బోల ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడికి? కానాన్లోకి ఒక్కడ బోల. దేవుడు ఇంకా కిందకు వస్తే మాట్లాడతాడు. ఇంకా కింద మాట్లాడుతున్నాడు. చూడండి ఎన్నో అద్భుతాలు అండి. మీరు మీ పితృల వలె, అసలు మీ పెద్దలు ఎలా ఉండరు, ఎవరు అరణ్యంలో ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులు ఎలా ఉండరో మీరు కూడా అట్టాగే జీవిస్తున్నారు అని చెప్పి అన్నాడు. 20 సంవత్సరాలు పైపాయం కలిగిన ప్రతి మనుషుడు, ఆ యొక్క ప్రతి మనుషుడు కూడా ఒక్కడు కూడా ఐగుప్తు నుండి వచ్చిన వారిలో 20 సంవత్సరాలు పైపాయం కలిగిన వారు ఎవ్వడో కూడా ఎక్కడికి వెళ్ళలేదు, కానాన్లో చేరల. దేవుడు ప్రమాణం చేశాడు, మీరు ఎట్లా చేరుతారో నేను చూస్తా. దేవుడు ఆ మాట అన్నాడండి. ఇంకా ఎవడైనా వచ్చి మనల్ని అక్కడ చేర్చగలిగితే ఉండడా? దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, 20 సంవత్సరాలు పైపాయం కలిగిన ఒక్కడు కూడా కానాన్లో ప్రవేశించాడు. దేవుడి కోపం 20 సంవత్సరాలు పైపాయం కలిగిన అందరి మీద వచ్చింది. కారణం ఏంటి? పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించిన. ఏ మనసుతో అండి? పూర్ణ మనసుతో, పూర్ణమైన మనసు, సంపూర్ణ అంటే కొరత లేనటువంటి మనసుతో, నిండు మనసుతో దేవుని వెంబడించలేదు. నాకు ఆ మాట అంటే బాగా ఇష్టం. నిండు మనసు. నిండు మనసు అంటే సంపూర్ణమైంది, సంపూర్ణమైందే నిండు మనసు. అంతే కదా? దీనికి మెలేటివే, ఇంకా కొత్త చెప్పేది ఏం లేదు. పూర్ణ మనసు అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మనస్సులో మొత్తము దేవుడే పెట్టుకోవటం, దేవుణ్ణి మనం కలిగి ఉండటం అని అర్థం. మనసు మొత్తం, మన మనసంతా కూడా దేవుణ్ణే కలిగి ఉండటం. అంత మనసుతో, తన మనసులో ఇంకో వేరేది లేదు, వేరే ఆలోచన, వేరే ఉద్దేశం లేవు. తన మనసంతా కూడా దేవుణ్ణి కలిగి దేవుణ్ణి అనుసరించే వాళ్ళిద్దరు మాత్రమే. ఎవరిద్దరు? మనసంతా కలిగి తమ మనసు అంతట్లో కూడా దేవుణ్ణి పెట్టుకుని దేవుణ్ణి అనుసరించిన వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? కాలేబు, యెహోషువ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు. మిగతా వాళ్ళు అందరూ కూడా తమ మనసులో ఏముండే, ఈ రోజు ఏం భోజనం పెడతాడు, ఈ రోజు ఏం ఆహారం పెడతాడు, ఈ రోజు వాటర్ ఇస్తాడా లేదా, ఈ రోజు భోజనం ఇస్తాడు లేదా, ఇది మనసే ఉందే కానీ దేవుని మీద లేదు. నిండు మనసుతో ఎవరు? మోషే తర్వాత నిండు మనసుతో ప్రభును అనుసరిస్తున్న వారిలో ఉన్నారంటే కాలేబు, యెహోషువ. వాళ్ళు నిండు మనసుతో ప్రభుని అనుసరించారు. పూర్ణ మనస్సు, నిండు మనసు అంటే తమ మనసంతా కూడా దేవుడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు అంటే అంత గొప్ప మనసు. నేను లోకంలో ఉన్నప్పుడు ఒక సినిమా చూసా. ఇప్పుడు మిమ్మల్ని సినిమా చూడమని చెప్పట్లేదు కానీ మనసంతా నువ్వే అని. మనసంతా నువ్వే అంట. ఎవరు? హీరో, హీరోయిన్, ఏమో ఆ సినిమా కూడా గుర్తులేదు. ఎవరెవరు మనసంతా ఉండాలో తెలియదు. సినిమా పేరేం పెట్టాడు? మనసంతా నువ్వే అంటే అర్థం ఏంటి? ఇక నా మనసు మొత్తంలో నువ్వే ఉండవని అర్థం. ఇప్పుడు మనం ఆ సినిమా సంగతి మనకు వద్దులే కానివ్వండి. ఇప్పుడు సినిమా చూడొద్దు, వెళ్ళి ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో కొట్టి మనసంతా నువ్వేనంట అని అయ్యే చూడవు అక్కడే. ఒకప్పుడు నేను రక్షణ పొందక ముందు సంగతి చెబుతున్నా, అది అలా ఉండేది. కానీ దాని విధానము మనసంతా నువ్వేంటే ఆ మనిషిని మన మనసులోనే ఉంచుకోవటం అని అర్థం. ఇక మనం కూడా మన మనసులో జీవించుకోకుండా ఆ మనిషికే స్థానం ఇచ్చామని అర్థం. ఈరోజు మన జీవితం ఏంటంటే, మన మనసులో నిండు మనసుతో మనం దేవుణ్ణి అనుసరిస్తే, అంటే మన మనసులో దేవుడు మాత్రమే ఉంటే దేవుని కోపం మన మీదకి రాదు. మరి దేవుని కోపం మన మీదకి వస్తుందంటే కారణం ఏంటి? మన మనసులో దేవుడు లేడు. అంటే నిండు మనసుతో, పూర్ణ మనసుతో అంటే మన మనసంతా కూడా దేవుడు లేడు. లోకం అంతా మన మనసులోనే ఉంటే దేవుడు ఏడ ఉంటాడు? పనికిమాలి అన్నీ మన మనసులోనే ఉంటాయి. దేవుడు ఎక్కడ నుండి వస్తాడు? రాడు. ఈ పనికిమాలినంతా పోతేనే దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ఎందుకు ఉంటాడంటే, అపవిత్రమైన దాంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డు, పవిత్రమైన దాంట్లో ఉండడానికి ఇష్టపడతాడు. మనలో అంత అపవిత్రంగా ఉన్నప్పుడు, మనం అంత అపవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మనలో ఎలా ఉండడానికి ఇష్టపడతాడు? కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 7వ కోణం ఏంటంటే,
ఏంటి మాట? ఆయనను పూర్ణ మనసుతో మనం అనుసరించాలి. అనుసరించకపోవటాన్ని బట్టే ఆయన కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పండి రండి, ఏంటన్నమాట? ఎక్కడ మనం చూస్తూ వచ్చాం దేవుని కోపం రావడానికి కారణం? న్యాయాధిపతుల గ్రంథం ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం రండి, ముగిస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. వీరందరూ కత్తి దుయ్యవారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతెలను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడే యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. సమాధాన బలు అర్పించడం అంటే, సమాధాన బలు అంటే శాంతి, దేవుని శాంతి పరిచేది. దేవుని శాంతి పరిచేది. ఒక మాటలో చెప్పండి, దేవుని శాంతి పరిచే బలులు అర్పిస్తున్నారు అక్కడ. దేవుని శాంతి వేరు, దేవుని శాంతి పరచడం వేరు. దేవుని శాంతి కాదు, దేవుని శాంతి పరిచేటువంటి బలు. దేవుని శాంతి పరచడానికి బలులు అర్పిస్తున్నారు. దేవుని శాంతి పరచడానికి కారణం ఏంటి? దేవుడు కోపంగా ఉన్నాడు. అసలు దేవుడు కోపంగా ఉండడానికి కారణం ఏంటి? 7 విషయాలు. మొదటగా దేవుడు కోపంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన మాట వినకపోవడం. 2, ఆయన మీద సనుగులు గొనుగులు. 3, మన సమస్త పాపాలను బట్టి. 4, ఆయన నిబంధన మేరటం ద్వారా. 5, మన హృదయము ఆయన దగ్గర నుండి తొలగిపోవడం ద్వారా. 6, ఆయనను విడిచిపెట్టడం ద్వారా. 7, పూర్ణ మనసుతో, ఆయనను పూర్ణ మనసుతో వెంబడించకపోవడం ద్వారా ఆయన కోపం వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, 7 అనుభవం మనలో ఉంటే ఏం చేయాలా? మనం ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు వినడం. 7 అనుభవం అంటే ఆయన కోపం తెప్పించి 7 అనుభవాలు మనలో ఉంటే వాటిని విరిగి నలిగిన హృదయంతో సరి చేసుకోవాలి. కీర్తన గ్రంధం 51వ అధ్యాయం. ఈ మాట చదివి ప్రార్థనకు వెళ్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములో నీవు ఆలక్ష్యము చెయ్యవు. 18. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. నా కటాక్షం కాదులే అమ్మ, నా కటాక్షం వేరు. కానీ ఇక్కడ దేవుని కటాక్షము చొప్పున ఏం చేయమంటున్నారు? మేలు చేయము. దేవుని కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. ఈరోజు మనం ఏం చేయాలండి? విరిగి నలిగిన హృదయం. అక్కడ దావీదురాజు అంటాడు, ప్రభా విరిగి నలిగిన హృదయమును నువ్వు ఇష్టపడేటటువంటి వాడు. దావీదురాజు పాపం చేసినప్పుడు, దేవుడు మాట్లాడకపోయినప్పుడు దావీదురాజు ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలిగా ప్రభా. రచిస్తున్నాడు కీర్తన దావీదురాజు. అయ్యా, నాతాను ప్రవక్తని, మరి బెత్షెబా దగ్గర దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదురాజు పలుకుతున్న మాటలు ఇవి. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి ప్రభా. దయచేసి నీ విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వస్తున్నా, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయను, యెరూషలేమును మేజేలా యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. ఈరోజు మన ప్రార్థన ఇదే, ప్రభా నీకు కోపం తెప్పించడానికి కారణాలు నేను చూసా, క్షమించు. వీటిని బట్టి నేను నీ కోపం తెప్పించా, క్షమించు. అయితే ప్రభా, ఈ కోపం తెప్పించడానికి కారణాలను క్షమించి ఏం చేయాలా? దేవా, మరలా నాకు మేలు చేయి, మరలా నన్ను కట్టించు, నీ కటాక్షము చొప్పున నాకేం చేయాలి? మేలు చేయి, నన్ను కట్టించు. ఎప్పుడైతే మనం దేవుని కోపాన్ని తెప్పించిన విషయాలు ఒప్పుకుని, దేవా వాటిని క్షమించని విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకుని, అంటే ఈ తప్పు మనం చేసామని ఒప్పుకోవాలా. ఆ చేసిన ఆ కోపం తెప్పించడానికి గల కారణాలు మనకు తెలుసు, చూసాం 7 అనుభవం. అవి మనం దేవుడు కోపం తెప్పించాం కాబట్టి వాటి విషయంలో తప్పేనని ఒప్పుకుని, ఆ తప్పును బట్టి ప్రభా క్షమించని ఒప్పుకుని, తర్వాత ఏం చేయాలా? నీ కటాక్షం నా మీద ఉంచి నాకు మేలు చేసి మరలా ప్రభు నా కుటుంబాన్ని కట్టు, నన్ను కట్టు, నా ఆత్మీయ జీవితాన్ని కట్టు, తర్వాత ఆత్మీయ విధానాన్ని కట్టు ప్రభు అని మనం ఏం చేయాలా? నా ఆత్మీయ కుటుంబాన్ని కూడా కట్టని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కట్టేవాడుకుంటాడు. మేలు చేస్తున్నాడు. ఎవరికి? హన్నాకి మేలు చేయలే? ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆమె మేలు చేయలేదా? కడుతున్నాడు. ఎవరిని కట్టాడు? అబ్రహాము యొక్క కుటుంబాన్ని కట్టాడు. నీతోని నీ తరం అంతరించట్లా.
నీ భార్యకు 100 సంవత్సరాలు క్షమించండి 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉందనుకున్నావేమో. నీతో నీ భార్యతో అంతరించట్ల నీ సంతానం. ఆగారం వల్ల కనింది కాదు నీ సంతానం అంటే. నేను నీ కుమారుని ఇస్తా, అతని ద్వారా నీ సంతానాన్ని ఇస్రాయేలు వల్ల విస్తరింపజేస్తా. అక్కడతో ఆగిపోయింది. అబ్రహాముతోనే తన కుటుంబంలో కట్టాడు దేవుడు. మెట్టు కట్టుకుంటేనే మొదట ఒక రాయితో కట్టాడు. ఎవరా రాయి? ఎవరు? ఇస్సాకు. ఆ తర్వాత 2 రాళ్లతో కట్టాడు. ఎవరా 2 రాళ్ళు? ఏశావు. క్షమించండి, ఎవరు? ఏశావు, యాకోబు. ఆ తర్వాత ఎన్ని రాళ్ళు మారిపోయినాక ఇటుపక్క 12 రాళ్ళు వచ్చేసినాయి, అటుపక్క పెరిగిపోతున్నాయిక. ఇవన్నీ చూసుకుంటే వెళ్తే ఎన్ని రాళ్లతో దేవుడు అబ్రహాము సంతానాన్ని కట్టాడు అర్థం చేసుకోండి. ఓ రోజు పరలోకంలో తెలిసింది మనకు అబ్రహాము సంతానం అంటే మనమే కదా. ఓ రోజు ఎలా కట్టాడు అన్నది మనకు అర్థమైద్ది. కడతాడు. నీతో నాతోనే అంతరించదు. అనుకుంటామేమో, అంతరించడం లేదు. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని ఇస్రాయేలు కడతాడు. ఆలస్యం చేసిన మేలే. అన్నాకి మేలు చేశాడు ఆలస్యం చేసిన. అబ్రహాముకి ఆలస్యమైన తన కుటుంబాన్ని కట్టి చూపించాడు. దేవుడు కుటుంబాన్ని గడితే అబ్రహాము కుటుంబం లాగా ఉండిద్ది. మానవుడు తన కుటుంబాన్ని కట్టుకుంటే ఎలా ఉండిద్దండి? లోతు కుటుంబం లాగా ఉండిద్ది. అంతకుమించి ఏం చెప్పలేము. దేవుడు మన కుటుంబాన్ని కడితే అబ్రహాము కుటుంబం లాగానే ఉంటుంది. విస్తరిస్తాం. అదే మన కుటుంబాన్ని మనం కట్టుకుంటే లోతు లాగా ఉంటుంది. మనంతా మనం నష్టాన్ని తెచ్చుకోవడం తప్పేం లేదు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నా కుటుంబాన్ని కట్టడానికి, నా కుటుంబానికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుడు చేయాలంటే దేవుడికి కోపం ఎందుకు వస్తుందో దాన్ని మనం తెలుసుకున్నాం. ఆ కోపము దేవుడు శాంతించేటట్టు మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందండి? దేవుడు శాంతి పరచబడతాడు, మనకు మేలు చేస్తాడు, మన కుటుంబాన్ని కడతాడు. నీకు అర్థమవుతుందా? సమాధాన బలి అంటే దేవుడు శాంతించేటటువంటి బలి విరిగిన హృదయంతో మనం అర్పించాలి. ఎందుకు అర్పించాలంటే ఆయన కోపం తెప్పించాం. ఆయన శాంతించడానికి కారణం ఏంటి? ఆయన కోపం ఉంది, ఆయన సమాధాన పడాలి. కానీ మనం ఏం చేయాలా? ఆయన కోపాన్ని తగ్గించడం కొరకే విరిగిన హృదయంతో ఒప్పుకోవాలి. ఆయన కోపం తెప్పించిన విషయాన్ని సరి చేసుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు, మనకు మేలు చేస్తాడు, మన కుటుంబాన్ని కడతాడు. ఇది గుర్తుపెట్టుకొని. ఇంకా మన కుటుంబాన్ని కట్టకపోవడం కారణం ఏంటి? మనకు మేలు చేయకపోవడం కారణం ఏంటంటే మనం కరెక్ట్ అయిన రీతిలో దేవుడు శాంతించేటటువంటి బలి, అంటే దేవునికి సమాధాన బలి, దేవుడు శాంతి పడేటటువంటి బలి ఇంకా మనం అర్పించాలి. అది అర్పిస్తే దేవుడు శాంతి పడతాడు. అవసరమైన రీతిలో మనకేం కావాలో అది ఇస్తాడు. అర్థమైందా? వాక్యం యొక్క లోతైన మర్మం ఇదే. మనం అర్పించే బలి కరెక్ట్గా ఉండాలి, సమాధానంగా అర్పించాలి. అంటే దేవుడు శాంతి పరిచేటటువంటి బలిని అర్పించాలి. అది అర్పించాలంటే దేవుని కోపం ఉంది. ఆ కోపాన్ని మొదట తీసివేయడానికి బలి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇరిగినలిగిన హృదయంతో బలి అర్పించాలి. అప్పుడు ఆయన కోపం తగ్గినప్పుడు ఏమైంది? నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. ఎంతకాలం ఆయన కోపం ఉంటుందో అంతకాలం ఆయన మేలు నీకు రాదు. ఆయన ద్వారా నీ కుటుంబం కట్టబడాలన్నా, మేలు చేయబడన్నా, అన్నా వలె నీకు మేలు చేయాలన్నా, అబ్రహాం వలె నీ కుటుంబాన్ని కట్టాలన్నా ఆయనకి నీ మీద ఉన్న కోపం తగ్గిపోవాలి. అది తగ్గిపోవడం కొరకు ఈ రోజు విరిగిన ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆయన కోపం తగ్గిపోయింది, నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. అట్లు దేవుడు అన్నా వలె నీకు మేలు చేసి, నీకేంటి నాకేంటి అందరికీ అబ్రహాం వలె మన కుటుంబాలను కట్టడం కొరకై మన మీద ఉన్న కోపాన్ని దేవుడు తగ్గించుకున్నట్లు దేవుని దృష్టిలో దేవుని కోపం ఆగిపోయేలాంటి ఉపవాస ప్రార్థన క్రీస్తు ద్వారా మనం చేయనట్లు ప్రభు మనకిని ఈ కుటుంబానికి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎప్పుడు ఆమేన్ అంటాడని. అయిపోయింది. సరే, ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మొట్టమొదటిగా మరి ఈరోజు నాకు తెలిసిన ప్రకటన నేను చెప్తా, తర్వాత ఈ కుటుంబీకులకు ఏం అవసరం ఉందో చెబుతారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మొదటిగా దావీదన్న రూతక్క గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. శారదక్క పిఎఫ్ కొరకు, తర్వాత శారదక్క ఆరోగ్యం కొరకు. ఎందుకంటే శారదక్క గృహంలో కుడికి పెట్టాం కాబట్టి మెయిన్ ఆమె కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు, షుగర్ పెరగకోకుండా, డౌన్ అవ్వకోకుండా లిమిట్లో ఉండటం కొరకు, ఆరోగ్యం కొరకు. ఉండండి, నేను చెప్తా, తర్వాత మీరు చెబుతారు. మీ అవకాశం మీకు ఉంది. అంటే ఆరోగ్యం కొరకు, రూతక్క ఆరోగ్యం, జాబ్లో ఏవైతే ఉన్నాయో ఆ పర్మనెంట్ కానీ ప్రమోషన్స్ కానీ వాటి కొరకు, ప్రథమ ప్రమోషన్ గర్భఫలం, ఆ ప్రమోషన్ దేవుడు ఇవ్వటం కొరకు, జాబ్లో కూడా దేవుడు అంటే తల్లి అనే జాబ్లో ప్రమోషన్ గర్భఫలం, తాను వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి డ్యూటీలో ప్రమోషను దేవుడు ఇవ్వటం కొరకు ప్రార్థన చేయండి. దావీదన్నకు కూడా చక్కని విధానంలో ఆత్మీయంగా ఎదగటము, కుటుంబం కొరకు, వారి అన్నదమ్ములందరి కొరకు, కుటుంబ క్షేమాల కొరకు కూడా ప్రార్థన చేయండి. తన ప్రయాణంలో డ్యూటీకి వెళ్ళొచ్చు మార్గాలన్నింటిలో దేవుడు సహాయం చేయడం కొరకు ప్రార్థన చేయండి. మరి తర్వాత ఒకవేళ ఆ కుటుంబం మీద దేవుని కోపం ఉంటే
మనం కూడా ఆ కోపాన్ని దేవుడు ఆగిపోవడం కొరకు, దేవుడు శాంతి పరచడం కొరకు, క్షమించండి, దేవుడు శాంతి కలిగి ఉండటం కొరకు మనం ఆ కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కొరకు. తర్వాత ఇంకా మందిరం యొక్క అవసరతలు ఉన్నాయి. మందిరంలో కూడా కరెంటు కొంత అమౌంట్ ఇంకా వైర్కి కట్టాలి, వాటికి సమర్పించుకున్నారు కొందరు. ఇంకా కొద్దిగా అవసరం ఉంది, ఆ అమౌంట్ కూడా దేవుడు ఇవ్వడం కొరకు ప్రార్థన చేయండి. మందిరంలో ఇంకా ఇంకోటి రూమ్ కట్టాలి, దానికి దేవుడు సహాయం చేయడానికి అనేకమైన విధాల్లో దేవుడు సమకూర్చుకోవడానికి, రేపు దేవుడు సహాయం చేయడం సమకూర్చడానికి రేపు హెబ్రోన్కి కూడా వెళ్తున్నాం, మందిర స్థలం గురించి వాటి గురించి మాట్లాడడానికి. సో పెద్దలు కానీ అందరూ కూడా ఐకమత్యంతో వచ్చి ఏక మనసుతో దేవుని కార్యాన్ని జరిగించుకోవడం కొరకు, దేవుడికి అందరికి కూడా సరైనటువంటి జ్ఞానము అందరికి ఇవ్వటం కొరకు, తెలియవటం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి ఇంకా అనేక అవసరతలు ఉంటారు. లక్ష్మక్క కూడా కాళ్ళు నొప్పి, నడువు నొప్పి, పక్క కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీరు అందరూ కూడా ఉంటారు. జోషు ఈరోజు పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు, ఆ బిడ్డకి 4 కుట్లు కూడా పడినాయి, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి గర్భఫలం లేని వారు మా మందిరంలో ఉన్నారు. ఇంకా చూసినట్టయితే ఇంకా ఎంతోమంది ఎన్నో అవసరతలు ఉంటారు, వాళ్ళందరి కొరకు. ఇంకా చూసినట్టయితే మరి వివాహాల కొరకు ఎదురు చూసేవారు, నూతన ఆత్మలు, రక్షణ లేని వారి కొరకు, అందులో ఉంటూ కూడా రక్షణ లేని వారు ఎంతోమంది పిల్లలు యవనస్తులు ఉంటారు. వాళ్ళందరూ రక్షణ పొందితే దేవుని మాధుర్యాన్ని ఇంకా అనుభవించగలుగుతారు. వాటన్నిటి కొరకు వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్క వాళ్ళ పెద్ద బిడ్డ కొరకు, వాళ్ళ కుటుంబాల రక్షణ కొరకు కూడా లక్ష్మక్కలు, సంతోషాన్ని వాళ్ళ బావగారు, వారి యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. రాధాకృష్ణ జాబ్ విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరం యొక్క అవసరతలు, సంఘ పెద్దలు, పరిచారకులు, మా యొక్క వ్యక్తిగతమైన అవసరతలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి కొరకు కూడా క్షమించండి. కాబట్టి ఈ యొక్క అవసరతలు కూడా దేవుడు తీర్చులాగానే ప్రార్థన చేయండి. ఇంకా మీ వ్యక్తిగతమైన అవసరతలు ఏవైతే ఉంటే తెలియపరచండి, మరి వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత శాంతక్క విడిచి వెళ్ళిన కుటుంబం, మగల మొక్కల చిన్న కుమార్తె, ఆ కుటుంబ పిల్లలు, 2 పిల్లలు రక్షణ కొరకు, భర్త రక్షణ కొరకు, కుటుంబం అంతా రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రత్యేకమైన అవసరం తెలియపరచండి, వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం.